మీరు కూర్చునవచ్చును. నేను లోపలికి వస్తూ సహోదరి మోర్ను ఇక్కడ వేదికపైన ఉన్న అనేక సంవత్సరాల తరబడిగా నేను ఎరిగినటువంటి స్నేహితులను చూచి ఈ ఒక విధంగా విప్పిన మూటను చూచినట్లయిపోయాను. ఇక్కడ వారిని ఈ రాత్రి చూచనేది అది నిజంగా అది తరుణమే అవుతున్నది. నా వెనకాల ఉన్నటువంటి అలాంటి వేదాంతుల మధ్య నిలబడి మాట్లాడుట ఒక విధంగా నేను చిన్నవాడినే భావిస్తున్నాను. నేను తప్పు చేసినప్పుడు ఒకవేళ నన్ను వారు సరిచేయవచ్చును. నా యొక్క నిరీక్షణ అది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి సహోదరి రోజ్ ఉండినందుకు ఈ రాత్రి మనకెంతో సంతోషం. ఈ దినం కొద్దిగా మధ్యాహ్న వేళ భోజనం కొరకు సహోదరి షోస్ వారి యొక్క సహపని వారితో నేను ఉన్నాను. దారిని వస్తూ ఉన్నప్పుడు సహోదరుడు విలియం చెప్పారు, సహోదరి రోజ్ జబ్బుగా ఉన్నదని చెప్పాడు. కొద్దిసేపు ఆమెను చూచు కొరకై మేము వెళ్ళాము. ఆమె నిజంగా చాలా జబ్బుగా ఉన్నది, పెద్ద జ్వరముతో ఉంది. మేము మోకరించాం, కొద్ది మాటలు ప్రార్థించాము. ప్రభు మాతో ఈ విధంగా చెప్పాడు, ఆమె స్వస్థత పొందుతుంది, రేపు రాత్రికి ఆమె అక్కడ ఉంటున్నది అని. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నది. అవును కదా సహోదరి రోజ్? ఒక క్షణం నిలబడు. ప్రభుకు మనం ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ఆమె కొన్ని దినాలు భోజనం లేకుండానే పడకలో ఉండిపోయినది. ఆమె అన్నది, అన్ని విధాల దయ్యం నన్ను గాయపరిచినది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దీని ద్వారాగా ఒక విధమైన తలనొప్పి తదితరమైన వాటి ద్వారా విముక్తి పొందుకున్నాను అని ఆమె చెప్పినది. అయితే ప్రభు ఆమెను తీసుకుని వచ్చాడు. తద్వారా మనం సంతోషించుట కొరకై ప్రియమైన ప్రభువునకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మనం ఇప్పుడు అద్భుతమైన సమయాలు కలిగి ఉంటున్నాము. రేపు రాత్రికి రమాడాకు వెళ్తున్నాము. మర్చిపోవద్దు. రేపు రాత్రికి మనం ఇక్కడ ఉండము. అది రమాడాలో అవుతున్నది. తర్వాత రాత్రికి సమావేశంలో ఆరంభమవుతుంది. నేను మరో రాత్రి ఉంటాను. అవునా? నన్ను మరొక రాత్రి ఉంచుతారు. గత రాత్రి నేను చాలా వరకు కొలమానాన్ని దాటిపోయాను. సంవత్సరం ఆరంభంలో నాలో నేను ప్రమాణం చేసుకున్నాను. ఇదనగా 3-4-5 గంటల వర్తమానాలను 30-40 నిమిషాలకు కుదిర్చాలని. క్రితం రాత్రి నేను మీతో చెప్పినట్లుగా ఆదివారం నా భార్య నాతో ఇలా వ్యాఖ్యానించినది, నీవు చాలా బాగా నిర్వర్తించావు. కనుక గత రాత్రి నేను దాన్ని పడు చేశాను. గమనించండి, అప్పటికి అది 55 నిమిషాలు 30కి బదులు వస్తూ ఉన్నప్పుడు ఈ రాత్రి నేను దేని మీద మాట్లాడుతూ పోతున్నాను అని బిల్లి అడిగాడు. నేను కొద్దిగా వివరణ భాగాన్ని ఇచ్చాను. కొంత లేఖనాన్ని నేను రాసుకుని ఉన్నాను. నాకు తెలియదు, వాటిలో కొన్ని 4-5 వివిధమైన వర్తమానాలు అని నేను చెప్పాను. నేను ఇక్కడ చేరుకున్న తర్వాత నేను ప్రేరేపించబడతాను. ఏమి జరగబోతున్నదో నేను చూస్తాను అని చెప్పాను. అక్కడున్న వ్యాధిగ్రస్తులందరికీ నీవు ప్రార్థిస్తావని వాగ్దానం చేశావు. అవునండి అని చెప్పాను. ఎన్ని కార్డులు నీ దగ్గర ఉన్నవి? 200 అని చెప్పాడు. ఈ రాత్రి ప్రారంభించడం మంచిది అని నేను అన్నాను. గుర్తుంచుకో, నీకు 15 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి వీలుంటున్నది అని అన్నాడు. మిగతాదంతా గత రాత్రే నీవు తీసుకున్నావు అని అన్నాడు. మనం త్వరపడాలి. నేను అలా చేయలే కదా. సరే, ప్రార్థనా కార్డులు ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని వాగ్దానం చేశాము. బహుశా ఒక వాగ్దానానికి మేము భద్రమైతున్నాం. ఈ దారిలోనున్నటి కూడా అందరినీ మేము తీసుకురాలేము, లేక సభికులందరిలో నుండి వ్యక్తిగా వారిని నేను పిలవలేను. పరిశుద్ధాత్మ అది నాకు ఇచ్చినప్పటికీ కూడా నేను అది చేయటానికి నిలబడలేను. అది నాకెంతో పెద్ద పని. అయితే మనమందరము ఆ విషయాలతో పరిచయం కలిగి ఉన్నాము. దేవుడు ఇంకా దేవుడే ఉన్నాడని మనకు తెలుసు. దాన్ని స్వస్థపరిచేది అది కాదు. విశ్వాసాన్ని ఏది కడుతున్నదో అది ఆయన సన్నిధిలో మనం ఉన్నామని తెలుసుకున్నటకు, ఎవరి కొరకైతే ప్రార్థన చేయడానికి ఎవరి యొద్ద ప్రార్థనా కార్డులు ఉన్నవో అలాంటి వ్యాధిగ్రస్తులందరి కొరకు ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతున్నాం. ఆ తర్వాత రేపు రాత్రికి అక్కడ రమాడలో మరికొన్ని కార్డులు ఇచ్చి అక్కడే వారి కొరకై ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రేపు రాత్రి కూడా ఉన్నది కాబట్టి నాకున్నది. సమావేశం ఒక రాత్రి నాకు ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాతకాల వేళ పలహార సమయంలో కూడా ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి అది ఆధారపడుతున్నది. ఇంతవరకు అగుపించని ఒక ప్రసంగికుడు ఉన్నాడు, ఇంకా రాలేదనుకుంటాను. సోదరి అంబర్గ్ క్యాష్ అంబర్గ్. నేను పొరపడి ఉన్నాను. అది జర్మనీ పేరు. అతను జర్మనీ అనుకుంటాను. అలా నేను పిలిచినందుకు నేను ఒక విధంగా గాయపరిచాను. ఆ విధంగా పలికినందుకు క్షమించండి. కనుక ప్రభునందు మనకి ఎంతగానో అద్భుతకరమైన సమయం మనం కలిగి ఉంటున్నాము. మీరందరూ ఈ రాత్రి కొందరు కొత్త వ్యక్తులు ఉన్నట్లయితే మిమ్మల్ని కలిగినందుకై మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునని కూడా నమ్ముతున్నాము. మనం ఈ బిల్డింగ్ ను విడిచిపెట్టేప్పటికీ ఎవరు కూడా వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉండకూడదని నా ప్రార్థన.
ప్రభు తన గొప్ప బలముతో దిగివచ్చి వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచును కాక. కొద్ది కాలం క్రితమే ఇక్కడ మేము సరళత చేయలేని కొన్ని కేసులను వ్యక్తిగతంగా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుండేవారము. ఆ తర్వాత అది చాలా త్వరగా కట్టబడినది. అది సత్ఫలితాలు పొందే వరకు దేవుడిది ఆశీర్వదించాడు. చివరకు 300-400 మంది వేచి ఉన్నారు. కనుక వారు వేచి ఉండాలి. కాబట్టి ప్రజలు బాధపడుచూ ఉంటుంటారు. బహుశా సమయంలో అందులో నీవు చేరటానికి బహుశా 1 సంవత్సరం లేక 2 సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటున్నది. గమనిస్తున్నారా? కూటములు మరలా కూటముల మధ్య వారిని కలుసుకుంటకు అంత సమయం పట్టవచ్చును. మేము అలా కూర్చొని ప్రభు ఏమని చెప్పబోతున్నాడో ఆ సంగతి తెలుసుకునే వారం. ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో ప్రత్యేకంగా కలుసుకుంటూ వచ్చిన వారు ఉంటారు. అవును, దానికి అనుమానం లేదు. ఉన్నారా? ప్రత్యేకంగా కలుసుకోవాలని ఆశించిన వారు మీ చేతులు చూయించండి. అవును, ఉన్నారు. అది అదే అని తెలుసుకున్నారు. ప్రభు ఏమని చెప్తాడో వేచి చూద్దాం. విషయం ఏదో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ కొంత సమయం నేను ఆపు చేయవలసి ఉన్నది. నేను బిల్లితో చెప్పాను, మనకు ఎటువంటి ప్రత్యేక సమావేశాలు ఉండవు అని అన్నాను. గమనించండి, ఈ మధ్యనే నేను 2వసారి 25 దాటి ఉన్నాను. 3వ పర్యాయానికి ఎక్కుతున్నాను. నీవు కొద్దిగా పెద్దవాడైపోతున్నప్పుడు మామూలుగా జరుగుచు వాటిని నువ్వు జరిగించలేవు. నీ అడుగులు తరుగుతుంటవి. సహోదరి మోర్కు దాని గురించి ఇంకా తెలియదు. అదే వయసులో మనం ఎక్కడో ఒక చోట ఉంటాం. అయితే ఇక్కడికి నీవు, నేను, సహోదరు బ్రౌన్, సహోదరు అవుట్లాతోనూ, సహోదరు గ్యాషతోనూ, సహోదరు ఫుల్లర్తోనూ ఇక్కడికి వచ్చినప్పుడు నదుల నీరు ఎంతో తరిగిపోయినది. ఈ రాత్రి సహోదరు గార్షియా, సహోదరు ఫుల్లర్, సహోదరు అవుట్లా ఇక్కడ లేరని ఆశ్చర్యపోతున్నాను. వారు ఇక్కడ ఉన్నారా? మీరు ఉన్నట్లయితే మీ చేయి చూపించండి. అవునవును, అక్కడ సహోదరి ఫుల్లర్, ఇక్కడ సహోదరి అవుట్లా ఉన్నారు. నేను పొరపడలేదు కదా? సహోదరి గార్సియా ఫీనిక్స్ నుండి బయలుదేరాడు. అది అవునని నేను అనుకుంటున్నాను. అతను ఫీనిక్స్ ను విడిచిపెట్టి ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్నాడు. అవి నిజంగా ఎంతో గంభీరమైన రోజులు. నేనప్పుడు ఏ వర్తమానాన్ని కలిగి ఉంటానో ఇంటినో, నేను ఆనాడు ఏ వర్తమానాన్ని కలిగి ఉన్నానో ఇంకా దానినే నేను కలిగి ఉంటున్నాను. అది యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అనున్నది. బెక్కి ఒక మగపిల్లవాడు అని తలంచాను. అది 19 సంవత్సరాలు అవుతున్నది. ఆమె ఇప్పుడు లావుగా, బలంగా, వికారంగా ఉన్న అమ్మాయి. 19 సంవత్సరాలు ఎక్కడో ఒక చోట కూర్చొని ఉంటుంది. బెక్కి అబ్బాయి ఎక్కడున్నావు? ఆ విధంగా నేను ఆమెను పిలవాలనుకుంటే నన్ను ఆ విధంగా ఆమె పిలువజేస్తుంది. ఆమె నా హస్తాల్లో పట్టుకుని ఉంటే నాకు చెప్తున్నది. ఈ రాత్రి కూడా నేను అలాంటి ఉద్యోగాన్నే చేయటం నా అగత్యతే ఉంటున్నది. గుర్తుంచుకోండి, ఒక రాత్రిలో సహోదరు గార్సియా మందిరం వద్ద ఆమె ఒక చిన్న బిడ్డ. నేను చెప్పాను, ఈ రాత్రికి మనకు ఒక అంతర్జాతీయ కూడిక ఉన్నది. నేను స్పెయిన్ ప్రజలతో మాట్లాడుతున్నాను అని అన్నాను. ఇంకా నేను చెప్పాను, నా భార్య ఒక జర్మను దేశస్తురాలు, నేను ఒక ఐర్లాండ్ దేశీయుడిని. మళ్ళా నేను ఇలాగ చెప్పాను, నా చిన్న బాలిక ఇండియా దేశస్తురాలు, అది బెక్కీ. సరే, నేను వెనకాల తలుపు వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న మెక్సికో అమ్మాయి ఉంది, సోహర్ బ్రహాం అని అన్నది. అవును, ఏంటి అని అడిగాను. మీ బిడ్డ కొద్దిగా రంగు తేలిగ్గా ఉంది కదా? ఇండియా వారి వలె ఆమె చలనములో కూడా అనగా క్రియలో కూడా అచ్చంగా ఇండియా వారి వలె ఉన్నది అని అన్నాను. సరే, మంచిది. ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నందుకు కృతజ్ఞులమై ఉంటున్నాము. వాక్యమును మనం సమీపించక ముందు ఆయన సమీపించుదాం, ఎందుకంటే ఆయనే వాక్యము కాబట్టి. వాక్యము ఎప్పుడు ప్రత్యక్షమవుతున్నదో అది నీలోనున్న ఆయనే. గత రాత్రి మనము విరుద్ధమైన విత్తనమును దాన్ని కూర్చి మాట్లాడుకున్నప్పుడు దాన్ని మీరు శ్లాఘిస్తున్నారా? ప్రభు ఆశీర్వాదంతో నేను నిజంగా ఆ వర్తమానం మీ వద్దకు తెచ్చుటకు శ్లాఘిస్తున్నాను లేక అభినందిస్తున్నాను. విత్తనాలు ఏంటో మనం చూశాము. ఈ రాత్రి ఏదైనా ప్రత్యేకమైన విన్నపం ఉన్నదా? ఏదైనా ప్రత్యేకమైనది ఏ ప్రార్థనా వరుసలోకి మీలో కొందరు బహుశా రావచ్చును. ఈ విధంగా చెప్పండి, దేవా నా ఎల్ల కనికరము చూపండి. నేను ప్రార్థన చేయించుకుంటూ వచ్చినప్పుడు స్థితులను కలుసుకుంటూ నా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. ఒకవేళ మీరు ప్రేమిస్తున్న ఒకరు వ్యాధితోనూ మరి దేనితోనూ ఉండి ఉండవచ్చును. దేవుడు అలా క్రిందకు చూచుట కొరకై మీ చేయి అలా పైకి చూపుతారా? నేను ఇక్కడ చూచి నేను ఏ విధంగా స్పందించబడతానో మీకు తెలియదు. ఇక్కడున్న అక్కర్లు చూడండి. దైవసేవకులైన సహోదరులారా, అలా దాని వైపు చూడండి. గమనిస్తున్నారా? అది నన్ను ఆ విధంగా ఆనందభరితునిగా చేసినట్లయితే అది తండ్రికి ఏమి చేస్తుంది? నిశ్చయం. ఇప్పుడు ప్రార్థించుకుందాము. ప్రేమైన యేసు, అన్ని నామముల కంటే మిన్నైన ఈ నామమున ఘనమైన కరుణా సింహాసనం వద్దకు మేమిప్పుడు సమీపిస్తున్నాము. మనుష్యులు ఇవ్వబడిన మరి ఏ నామమున మేము రక్షణ పొందలేము, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునే మేము రక్షించబడవలసి ఉన్నది. మేము ఆయన యొక్క నామమునే వచ్చుచున్నాము. పరలోకపు తండ్రి, నేను నమ్మిన బిడ్డలను నీవు స్వీకరించినట్లుగా
మమ్మల్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా విశ్వాసాన్ని క్షమించండి. ఈ రాత్రి మాకు సహాయం చేయండి. మాకు అవసరమైన ప్రతి విషయాన్ని గురించి మేము సంపూర్తిగా ప్రతి దేవుని యొక్క మాటను నమ్మినట్లుగా అది మాకు ఉండును కాక, పైకెత్తబడి ఉన్న హస్తాల క్రింద ఏమున్నదో అది నీకు తెలుసును. అక్కడ వ్యాధి ఉన్నది, వారిలో కొందరికి కుటుంబ ఇబ్బందులు ఉన్నవి, కొందరు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు, కొందరు బలహీనపడి, కొందరు పాపం వల్ల తప్పిపోయి ఉన్నారు. అవసరత ఏదైనప్పటికీ ఏ శత్రువుని ఎదుర్కొంటకు సమజోడును మించిన వాడవు నీవే. అందువల్ల ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిని ఓడించిన చివరికి మరణమగు శత్రువును మేము గుర్తించులాగున మేము ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మా కొరకు తను అప్పగించుకుని తన యొక్క రక్తములో మమ్మల్ని కడిగిన ఆయనలో మేము ఎంతో విజయశీలుమై ఉంటున్నాము. ప్రభువా, అన్ని విధాలైన అవిశ్వాసము, అనుమానము, అన్ని కుచింతలు, దేవునికి ఇష్టములేని ప్రతి కార్యము ఈ రాత్రి మా ఎదురు నుండి వెళ్లిపోవాలని ప్రార్థిస్తున్నాము. తద్వారా పరిశుద్ధాత్మక మా హృదయాల్లో సరైన మార్గము చేకూర్చబడుతుంది. మరుగైయున్న మార్గాల ద్వారా ఆయన మాతో మాట్లాడిగాక, ఆయన తన బలముతో మాట్లాడిగాక. ఎవరైతే ఆత్మ సంబంధమైన మృతులుగా ఉన్నారో వారిని ఆయన లేపిన కాక, ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ఇచ్చును కాక, క్రిందకు వేలాడుతున్న హస్తాలను, బలహీనమైన మోకాలను ఆయన పైకి లేపునుగాక. ఒక సంతోషకరమైన సమయం చేకూర్చబండుగాక. ఈ రాత్రి స్థలం విడిచిపెట్టి రమడా ఏన్ వెలుటుకై ఇది తెరవబండుగాక. అక్కడ ఈ నగరములో ఎన్నడూ జరిగినటువంటి ఒక గంభీరమైన సమావేశం ఆరంభము కావుట కొరకై ఏర్పాటు చేయబడి ఉన్నది. మేము కూడుకుని కలిసి ప్రార్థించినట్లయితే నీవిలాగు చెప్పి ఉంటివి, నీ పేరు పెట్టబడిన ప్రజలు కూడి ఒకరు కలుసుకుని ప్రార్థించగా ఆకాశమును నేను వారి మొర్ర ఆలకిస్తానంటివి. దేవా, ఆ విధముగా ఇది ఈ రాత్రి ఉండునులాగున మేము ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఇప్పుడు మేము వాక్యములు చదువుతుండగా దానిని నీవు తప్ప మరొకరు అనువదించలేరు. నీకు స్వంత అనువాదికుడు నీవే ఉన్నావు. ఈ రాత్రి మేము చదవనై ఉన్న సంగతులకు నీవే అనువదించమని ప్రార్థిస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. దైవ సేవకుడు లేఖనం చదువుతున్నప్పుడు ఎవరైనా లేఖనం గుర్తుంచుకోవాలట్లయితే ఆశించితే మీరు కోరుకున్నట్లయితే ఈ రాత్రి మీరది ఎఫెసు పత్రిక తెరవాలని కోరుతున్నాను. గత ఆదివారం నేను ఎఫెసు పత్రిక గురించి మాట్లాడుతుంటేనే ఎలాగ పాత నిబంధనలో యెహోషువ పుస్తకము ఎఫెసు పత్రిక ఇలా ఉన్నది, అది ఏ విధంగా విమోచన గ్రంథము ఎగున్నది దాని గురించి నేను మాట్లాడాను. విమోచన 2 భాగములుగా ఉంటున్నది. బయటికి వచ్చుట, లోపల ప్రవేశించుట. మొట్టమొదటి నీవు బయటికి రావాల్సి ఉన్నది. కొందరైతే లోకాన్ని తమ వెంట తెచ్చుకుంటారు అని అనుకుంటారు. అయితే నీవు క్రీస్తులో ప్రవేశించు నిమిత్తమై లోకం నుండి నీవు బయటికి రావాల్సి ఉన్నది. విశ్వాసములో నీవు ప్రవేశించు నిమిత్తమై ఆ విశ్వాసములో నుండి నీవు బయటికి రావాల్సి ఉన్నది. నీ మార్గమందు ఒక్కటి కూడా ఉన్నట్టుకు వీరలేదు. నిజంగా నీవు నిజ విశ్వాసం పొందుకొనుకొనకై విశ్వాసములో నీవు ప్రవేశించడానికై దేవుని వాక్యమునకు విరుద్ధమైన ప్రతి దానిని నీవు నిశ్చయంగా నీ వెనుక విడిచిపెట్టవలసి ఉంటున్నది. అదే పాత నిబంధనలోని ఎఫెసీ పత్రిక యెహోషువ. అక్కడ మోషే ధర్మశాస్త్రముకు పోలిక ఏ ఒక్కరిని రక్షించలేకపోయాడు, అయితే కృప చేయగలిగిన. అయితే ఇక్కడ యెహోషువ యేసువలే ఉన్నాడు, యెహోవా రక్షకుడు. ఆ తర్వాత ఇప్పుడు మనము మరొక ఎఫెసీల దగ్గరకు వచ్చి ఉంటున్నాము. మరొక ఎఫెసు వద్దకు. అక్కడే మన యొక్క జ్ఞానయుక్తమైన సంఘశాఖలు, విద్యా సంబంధమైన కార్యకలాపాలు మొదలగినవన్నీ అవి యోర్ధాన్ దగ్గరకు చేరినవి కనుక ఇప్పుడు మనకు తిరిగి ఎఫెసు పత్రిక ఉన్నది. మనము ఎత్తబడుట కొరకై లోపల ప్రవేశించుట కొరకు బయటికి వచ్చుటకై ఒక నిర్గము మనకు కావలసి ఉన్నది. ఈ రాత్రి ఇప్పుడు మనము ఎఫెసు 2వ అధ్యాయం నుండి చదవబోతున్నాం. నేను ఇప్పుడే చెప్తుంటుని మీరు ఆ స్థలాన్ని చేరులాగున్నా లేక అధ్యాయాన్ని తీయడం కొరకు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి.
వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అందులో నుండి నేను కొంత తీసుకోవాలని ఆశిస్తున్నాను, లేక వాక్యములు కొద్ది భాగాన్ని. అయితే దేవుడు ఆయన తీసుకోవాలనుకుంటున్నాను. కరుణా సంపన్నుడు దేవుడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు లేక ప్రవక్త పౌలును మీరు గమనించాలని కోరుతున్నాను. అతను ఎలాగూ దీన్ని సంబోధిస్తున్నది. ఒకప్పుడు పాపములో చనిపోయిన మిమ్ములను ఆయన బ్రతికించెను. మీరు ఒకనాడు చనిపోయి ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించెను. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొనుచు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుచుంటిది. ఇట్టి మార్పుకు ఏది కారణమవుతున్నది గమనించండి. దానికి కారణమేంటి? ఒకప్పుడు చచ్చిన వారే బ్రతికించబడు అనగా సజీవులుగా ఇవుట. మరణము నుండి జీవులోనికి అది ఒక మార్పు. మరణము నుండి జీవులోనికి మార్పు చెందుట కంటే ఒక వ్యక్తిలో గొప్ప మార్పు మరొకటి ఉండదు. ఒక మనుషుడు అతను భౌతికంగా చనిపోయినట్లయితే భౌతికంగా స్వస్థత పొందుతాడు. అది ఒక గొప్ప విషయమే. అతడు ఆత్మ సంబంధముగా చనిపోయినప్పుడు దేవుడు అతని జీవులోనికి బ్రతికించాడు. గత కాలమందు ఒకప్పుడు మీరు చనిపోయారు. ఈ రాత్రి ఇక్కడ వారిలో అనేక మంది వెనుకకు చుచ్చుకున్నట్లయితే మీరు చనిపోయి ఉంటారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ రాత్రి మీరు ఎందుకు చచ్చిపోలేదు? అప్పుడు చచ్చిపోయిన రీతిగా మీరు ఆ విధముగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు పాపములో ఉంటిరి. కరుణా సంపన్నుడగు దేవుడు, అదే సంగతి. సంపన్నుడగు దేవుడు. మనము ఏమేమై ఉన్నామో, ఏమేమి కలిగి ఉన్నామో అవి దేవుడు తప్ప మరొకటి కాదు. అక్కడి నుండే అది ఆ మార్పును తెచ్చినది. కరుణా సంపన్నుడగు దేవుడు. అందుకొరకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే దేవుడంతటి కరుణా సంపన్నుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ధనములో సంపన్నుడైనట్లయితే, అన్ని పదార్థాల్లోనూ ఆయన సంపన్నుడైనట్లయితే, ఇంకా అన్నిటికన్నా ఘనమైన సంగతి ఆయన కరుణలో సంపన్నుడై ఉన్నాడు. ఓ ఎంతటి గొప్ప మాట అది. మనం ఒక్కప్పుడు చచ్చి ఉంటిమి. గత రాత్రి మనం మాట్లాడుచుంటిమి. ఎలాగ విత్తనం చనిపోయి ఉన్నది. దాని చుట్టూరున్న జీవకణం అంతా కూడా చచ్చిపోవడం మాత్రమే కాదు, కానీ అది కుళ్ళిపోవాలి కూడా. అది కుళ్ళిపోవట్లయితే అది బ్రతకదు. కుళ్ళిపోవటేనగా సంపూర్ణంగా సత్తువు లేకుండా పోవుట, అది మృతమే. ఆ స్థానానికి మనం వచ్చే వరకు మన యొక్క తలంపులు సంపూర్ణంగా గతించిపోయినప్పుడు, అవి మనలో నుండి కుళ్ళిపోయినప్పుడు, అప్పుడు జీవకణం బ్రతుకుట అనుభవమవుతున్నది. నేను ఇప్పుడు ఒక చిన్న సిద్ధాంతాన్ని చర్చించబోతున్నాను. మీరు నమ్మకపోతే సరే, మంచిదే. నేనైతే నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను, ఒక మనుషుడు ఈ లోకంలో జన్మించినప్పుడు, అనగా నీవు చిన్నపిల్లవాడవై ఉన్నప్పుడు, ఈ లోకంలో నువ్వు జన్మించినప్పుడు దేవుని భవిష్యత్తు జ్ఞానమందు నీవు లేకుండా లేవు. ఆయన అనంతుడగువాడు. అన్ని విషయాలు ఆయనకు మరుగై ఉండలేదు. ఆ చిన్నపిల్లవాడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒకటి అతనిలో, ఆ శిశువులో ఉన్నది. అతను ఎప్పుడైనా నిత్య జీవాన్ని పొందుకోవలసి వచ్చినట్లయితే ఆ బిడ్డలో అక్కడే ఒకటి చిన్నది ఉన్నది. అప్పుడే అతడు త్వరితంగానో ఆలస్యంగానో అక్కడికి రాగలుగుతాడు. ఆ చిన్న విత్తనము అతనిలో ఉన్నది. లేఖనం దాని ఎంత విషదంగా తెలుపుతున్నది. ఈ రాత్రి వేళ నీకు నిత్యజీవం ఉన్నట్లయితే, నీవు నిత్యజీవాన్ని కలిగినట్లయితే, అలాంటప్పుడు మనము ఎప్పుడు కూడా ఉండినవారమే అవుతాము. ఎందువలనగా ఒకే ఒక్క విధమైన నిత్యజీవం ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు ఉండి ఉన్నవారమవుతాము. అలా ఉండడానికి హేతు ఏమంటే, మనము దేవునిలో భాగము కనుక.
దేవుడు మాత్రమే నిత్యంగా ఉండువాడు. మెల్కిసెదెకు అబ్రహాము మీద దశమాంశాలు పుచ్చుకున్న రీతిగా అది అతని యొక్క మునిమనుడైన లేవీకి విభజింపబడి ఉన్నది. అతడు అబ్రహాము యొక్క గర్భములో ఉండగానే దశభాగం చెల్లించాడు. మెల్కిసెదెకును కలిసినప్పుడు అతడు అబ్రహాము గర్భంలో ఉన్నాడు. ఒక ఉదయవేళ ఒక స్థలంలో నేను దాన్ని మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈ మెల్కిసెదెకు ఎవరు అన్నది. ఇప్పుడు ఇది గమనించండి. ఎంతో కాలం వెనకాల ఈ మనుషుడు వచ్చుట దేవుడు ఎరిగి ఉన్నాడు. అన్ని విషయాలు ఆయన ఎరుగును. మనము దేవునిలో భాగమై ఉన్నాము. నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. నీకది జ్ఞప్తి లేదు. ఎందుకంటే కేవలం నీవు ఆయనలో ఒక గుణ విశేషం మాత్రమే. నీవు ఆయన తలంపులో ఉంటివి. నీ యొక్క పేరు జీవగ్రంథం ఉన్నట్లయితే జగదుత్పత్తికి ముందే అది పెట్టబడి ఉన్నది. నీవెవరైనది ఆయనకు తెలుసు. సిద్ధాంతాన్ని కలుపు చేయుటకు నేను చెప్పట్లేదు, కానీ దాన్ని సరిచేయుటకి నేను దీన్ని చెప్తున్నాను. తద్వారా మనం ఈ భయభీతులను తప్పించబడతాము. నీవెవరైనది నీకు తెలియదు. నీవేదో కావటము లేదు. అయితే నీవిప్పుడు దేవుని కుమారుడు. చూశారా? మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని కుమారులే. చూశారా? ఆరంభంలో దేవుడు ఆయనకు తలంపులో నేను ఉంచుకున్నప్పుడు నీవు ఉండవలసినది. నీలోని కొంత భాగము, ఇప్పుడు నీలో ఉన్నటువంటి నీ జీవము అక్కడ ముందుగానే దేవునిలో ఉండవలసినది. నీవు భూమి మీద సారూప్యం చెందకముందే, దేవుడు తప్ప మరొకటి ఏదీ లేకముందే ఆయన గుణ విశేషాల్లో నీవొకటవి ఉన్నావు. నీ పేరు ఏమై ఉన్నదో అది ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు కలిగి ఉండే వెంట్రుక రంగు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను కూర్చి అంతా ఆయన ఎరిగి ఉన్నాడు. జరిగిన ఒకటి ఇదనగా, ఒక పాపిగా ఈ తలంపును గుర్చి మీలో అనేకులు నాతో ఐక్యమవుతారా? నీ ఒక చిన్న అబ్బాయిగా ఒక చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మీరు అటు ఇటు తిరిగి ఉంటారు. అది మిగతా పిల్లలకు ఎలాంటి అభ్యంతరకరంగా ఉండగా మీలో ఏదో ఒకటి ఆక్రోశం చేస్తున్నట్లుగా వారికి అగుపిస్తున్నది. నీవు పాపిపోయి ఉన్నప్పటికీ ఒక చోట దేవుడు ఉన్నాడు. అది మీకు జ్ఞప్తున్నదా? నిజం. మరి అదేంటి? అప్పుడు అది నీలో ఉన్న చిన్న జీవము రూపము. ఆ తర్వాత కొంతకాలానికి నీవు సువార్తను విన్నావు. ఒకవేళ నీవు ఆలయానికి వెళ్లి ఉండవచ్చును. నీవు అదే ఇది తీసుకుని ఒక సంఘ శాఖ నుండి మరొక సంఘ శాఖకు నీవు వెళ్లిపోయి ఉండవచ్చును. అయితే ఒకానొక దినాన దేవుల్లో భాగమై ఉండి నీ వాక్యములో భాగమై ఉండవలసి ఉండెను. నీ వాక్యాన్ని విన్నప్పుడు నీవెక్కడుండి వచ్చావో నీవు తెలుసుకున్నావు. సత్యమేదో నీవు ఎరిగిన్నావు. నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. విత్తనము ఎల్లప్పుడూ నీలో ఉన్నది. నీలో ఉన్న వాక్యము చుచ్చినది. అది లోకము పునాది వేయబడక మునిపే ఉన్నది. అది వాక్యమును చూచెను. నీవు దాని ఎదుగు వచ్చావు. నా యొక్క చిన్న పక్షిరాజు కథ వలె ఏ విధంగా పక్షిరాజు కోడిపెట్ట కింద పొదిగినది, ఆ చిన్న కోడిపిల్లతో కలిసి అది తిరుగుతున్నది. కోడిబిడ్డ క్లాక్ శబ్దం చేసింది. అతడు దీని కూతను అర్థం చేసుకోలేదు. ఈ చిన్న కోడిపిల్లలు వాటి ఆహారాన్ని అవి పశువుల కష్టాల్లో తింటవి. ఇది దాన్ని అర్థం చేసుకోలేదు. అది ఎలాగక్కడికి వెళ్లి తింటవి అని అనుకున్నవి. అయితే అతనిలో ఒకటి ఉన్నది. కోడిపిల్లలో ఏమున్నదో దానికి వ్యతిరేకమైనది ఉన్నది. ఎందువల్లంటే ఆరంభంలోనే అది పక్షిరాజు. అవును. ఒక దినాన దాని తల్లి వెతుకుతూ వచ్చినది. అది పక్షిరాజు అరుపును వినగానే అది కోడి కూత కంటే వ్యత్యాసంగా ఉన్నది. ఆ విధంగా ఉంటుంది తిరిగి జన్మించిన ప్రతి విశ్వాస యొక్క విధము. నీవు సమస్త విధాలైన తాత్వికాన వినగలుగుతావు. మానవ కల్పితమైన విరుద్ధమైనంతా నీవు వినగలుగుతావు. అయితే వాక్యం అక్కడ ప్రకాశింపగానే అప్పుడు ఒకటి అక్కడ పట్టుకుంటుంది. దాని దగ్గరగానే వస్తావు. నీవొకప్పుడు పాపంలో చనిపోయావు. ఆ జీవమునే ఆయన బ్రతికింపు చేశాడు. మొట్టమొదటిగా బ్రతికింపు చేయగల జీవము అక్కడ ఉండవలసి ఉన్నది. దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానము ద్వారా ఇవన్నీ ఎరిగి ఉన్నాడు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండు కొరకై మనము ముందుగా నిర్ణయించబడిన వారమై ఉంటున్నాము. మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మనమంతా నడుచుకొని చుట్టిమి. అయితే ఆయన మనల్ని బ్రతికించను. పౌలును చూడండి. పౌలు ఒక గొప్ప తాత్వికవేత్త. అయితే ఆ వాక్యమైన యేసునందుకు అతడు ముఖాముఖిగా వచ్చినప్పుడు అది బ్రతికించను. చాలా త్వరగా అతడు జీవంలోనికి వచ్చాడు. ఎందుకంటే అందుకొరకు అతడు నిర్ణయించబడ్డాడు. అతని వాక్యములోని భాగము. మరి వాక్యమును చూడగానే అది అతని యొక్క స్వభావము. శాస్త్ర సంబంధమైన మత సంబంధమైన సంఘముల కోళ్ల కూతలు అతని మీద ఎటువంటి బల ప్రయోగాన్ని సాధించలేకపోయినవి. అతని వాక్యాన్ని చూశాడు. అది అతనిలో భాగము. అతను ఒక పక్షిరాజు. అతడు కోడి కాదు సుమా. అతడు వారితో కలిసి పశువుల దొడ్డి దగ్గరున్నాడు. అయితే ఆదిలోని అతడు పక్షిరాజు.
అలాంటి కథనే నేను విన్నాను. ఒకసారి ఒక చిన్న బాతు ఒక కోడి కింద పుట్టుట అది దేవదూషణగా అగ్గుపెచ్చదని నేను నమ్ముతున్నాను. అతను అర్థం చేసుకోలేడు. ఓ విధంగా వింతగా కనిపించే ఈ వింత పక్షి ఆ దుమ్ము ధూళి అదంతా అర్థం చేసుకోలేకపోయాడు. కలిసి పశువుల దొడ్డి యొద్ద ఆడుకుంటున్నారు. అయితే ఒక రోజు ఆ పెద్ద కోడి పెట్ట ఆ కోడి పిల్లలను ఆ కుష్ఠం వెనుకకు తీసుకుని పోయినది. అక్కడ నీళ్ల వాసన పసిగట్టినది. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినది. ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా వెళ్లిపోయినది. ఎందుకని? అంత క్రితం అది ఎన్నడూ అక్కడికి వెళ్ళలేదు. అతడు ఎన్నడూ నీళ్ళలోకి వెళ్ళి ఉండలేదు. అయితే అదిలోనే అది బాతు. అయితే ఒకటి చేయవలసినది ఒకటి ఉన్నది. అది తను త్వరగా రావాల్సి ఉన్నది. అలాగే విశ్వాసి కూడా ఉంటాడు. దేవుని అతను ముఖాముఖిగా కలిసినప్పుడు అతనిలో ఒకటి ఉన్నది. అతను తానే వస్తాడు. అతనిలో ఆ విత్తనం ఉన్నది. అది జీవిస్తున్నది. అవునది వాస్తవం. లోక కార్యకలాపాల నుండి అతడు ఎగిరిపోతాడు. అవి అతనికి చచ్చినవే అవుతవి. నాకు జ్ఞప్తి ఉన్నది, గత కాలంలో ఆ లోక కార్యాలు మనందరి జీవితంలో ఉన్నవి. అయితే ఆ నిజమైన దానిని మనం పట్టుకున్న తర్వాత ఒకటి మనల్ని బ్రతికించినది. ఒక చిన్న విత్తనము జీవన పొందుకొనగానే లోకమందలి అన్ని విషయాలు అక్కడే మురిగిపోయినవి. ఇక దాన్ని గుర్చిన కోరిక మనకుండదు. దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చేయడు. ఆరాధకుడు ఒకసారి కడగబడిన తర్వాత పాపను కూర్చున్న జ్ఞాపకము లేక జ్ఞానము ఉండదు. పాపములకు కోరిక ఇక ఉండదు. పాప ప్రశ్న ముగించబడినది. క్రీస్తు ద్వారా నీవు దేవునిలో భాగాన్ని అవుతావు. నిన్ను విమోచుటకు క్రీస్తు చనిపోయాడు. దేవుని కొరకనివి కాక మనం ఏమేమి చేసామో ఆలోచించి, అయితే దేవుడు ఆయన యొక్క కరుణా సంపన్నత చేత మనల్ని ఎంతగానో ఆయన మనల్ని విమోచించాడు. ఈ రాత్రి దేవుని యొక్క కరుణా సంపన్నత మన మీద లేకున్నట్లయితే ఈ రాత్రి మనం ఎక్కడ ఉండేవారము? ఒకనాడు లోకము ఎంతో పాపముతో నిండి ఉన్నది. భూమి మీదకి చెడుగు వచ్చుటకు నరుడే కారణమయ్యాడు. చివరికి తాను చేసిన నరుడే దేవునికి దుఃఖము కలుగు చేశాడు. తల అంతా కూడా శరీరమంతా కుళ్ళిపోయిన పుండు. చిట్ట చివరికి నరుడు చేసినందుకే దేవుడు సంతాపడ్డాడు. అందుకని ఆయన అన్నాడు, నేను సృజించిన నరుని నేను నాశనం చేస్తానన్నాడు. ఆయన వారిని నాశనం చేశాడు. కారణం చెడిపోయిన గుంపుగాక మరొకటి కాదు వారు. ఆ సమయంలో సర్వ మానవాళి తుడుపు పెట్టబడినది. కరుణా సంపదకు దేవుడు అమాయకులను నేరస్తులతో కూడా నశింపచేయటానికి అంగీకరించలేదు. ఆయన అలాగే వెళ్లిపోయి లోపలికి వచ్చుట కొరకై ఆశించిన వారి కొరకు, మంచి చేయుటకు కోరిక కలిగి ఉన్న వారి కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే కరుణను ఆశించారో వారికై ఆయన కరుణ మార్గాన్ని తయారు చేశాడు. ఆయన ఒక ఓడను సిద్ధపరిచాడు. మరో మాటల్లో ఆయన పక్షిరాజుల మీద కొన్ని రెక్కలను ఆయన పెట్టాడు. వారు తీర్పుకు పైగా ఎగిరిపోవుటకై, కోళ్లతో మునిగి పోకుడు కొరకై. అయితే ఆయన నోహు దినాల్లో ఒక తప్పించుకున్న మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఈ విధంగా చేయటకు కారణం, దాన్ని సిద్ధపరచుటకు కారణమేంటి? ఎందుకనగా ఆయన కరుణా సంపన్నుడు. అయితే ప్రజల కొరకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచిన తర్వాత అప్పుడే ప్రజలు దాన్ని నిరాకరించారు. దాన్ని నిరాకరించుటకు కారణమేదనగా దాన్ని స్వీకరించుటకు అందులో ఏమీ లేదు. దాన్ని పొందుకుంటకు అందులో ఏమీ లేదు. నా తల్లి తరచుగా ఇలా చెప్తూ ఉండేది, ఆ దుంపగడ్డల నుండి నీవు రక్తాన్ని తీయలేవు, ఎందుకంటే ఆ దుంపలో రక్తము ఉండదు. దానిని స్వీకరించుటకు అక్కడ జీవము యొక్క రూపమే అక్కడ లేనట్లయితే అలాంటప్పుడు అది స్వీకరించదు. ఆ కారణం చేతనే పరిసయ్యులు యేసు నేరుగా ముఖములేకి చూచి ఆయన బయల్జెబుబు అని పిలిచారు. ఎందుకంటే ఆయన స్వీకరించడానికి వారిలో ఏమీ లేదు. అయితే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ ఆయన చెప్పాడు ఇలాగన నా యొద్దకు వచ్చెదరు అని. అది అర్పణయుడికై ఒక మార్గం ఒకటి ఉన్నది. వేదలో కొన్ని మార్లు నీవు ప్రజలతో మాట్లాడగలవు, ప్రభును గురించి మాట్లాడతావు, నీ ముఖాన్నే నిన్ను చూచి నవ్వుతారు. ఎలాగైనప్పటికీ మనం అది చేయవలసి ఉంటున్నది. అయితే వినండి, మొదటిగా నా తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడూ నా యొద్దకు రాడు. ఆకర్షణ అనేది దేవుడు చేయవలసి ఉన్నది. ఒక జీవము ఉండవలసి ఉంటున్నది. ఆయన అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. ఎవరైతే విముక్తి పొందాలని ఆశిస్తారో వారికి ఆయన తరుణాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే స్వస్థత పొందాలని ఆశిస్తారో వారికి ఆయన తరుణాన్ని లేక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఇది చేశాడు కాబట్టి ఆయన అనేది కరుణా సంపన్నుడుగా చేసినది. ఆయన ఎల్లప్పుడూ కూడా కరుణా సంపన్నుడుగానే ఉండినట్లుగా అది అలాగే ఉంటున్నది. నీవు దీన్ని నిరాకరిస్తే ఇక మిగిలిన తీర్పు తప్ప మరొకటి లేదు. ఎందుకంటే పాపము శిక్షించబడవలసి ఉన్నది. ఫరో ఒక అనుకరణ చేయవాడై లేక వేషధారి అయి
మోషే వలె వెళ్లి పోగలగాలని సముద్రం దగ్గరికి వెళ్లిపోయాడు. మోషే అతని సైన్యము, ఫరో అతని సైన్యము రెండు కూడా సముద్రములో నాశనమైపోయినట్లుగా కనిపిస్తున్నవి. దేవుడు తన కరుణ సంపన్నత చేత హెబ్రీయులకు తప్పించుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకని? వారు విధి నిర్వహణలో ఉన్నారు, వాక్యాన్ని వెంబడిస్తున్నారు. కరుణను పొందుకొంటకు అది ఒకటి మార్గము. దేవుడు మనలను నడువమని చెప్పిన కట్టల యందు నడుచుట. ఆయన కరుణ చూయించు మార్గం అదొక్కటే. ఆయన ఏమి చెప్పాడో అది చేయడం. కొంతకాలం క్రితమే ఒక సేవకునితో నేను సంభాషణ చేస్తున్నాను. నేను ఒక రోజు అపోస్తల సిద్ధాంతాన్ని బోధిస్తున్నాను అంటున్నాడు. నిన్నో లేక మొన్ననో కొంచెం కాలం కిందటో నేను దాని గురించి మాట్లాడాను. అతను అన్నాడు, ఈ కాలానికి నీ ఒక అపోస్తల సిద్ధాంతాన్ని చొరవ చేస్తున్నావు. అపోస్తుల కాలము అపోస్తులతోనే నిలిచిపోయినది అని అన్నాడు. నేను అడిగాను, నీ వాక్యాన్ని నమ్ముతున్నావా అని. అవును అని చెప్పాడు. ప్రకటన 22:18 ఇలా చెప్తుంది, ఇందులోని ఒక్క మాటను తీసివేసినా లేక దీనికి ఒకటి కలిపినా, రెండు మాటలు కాదు ఒక మాటను తీసివేసినా అని నేను అడిగాను. నేను దాన్ని నమ్ముతున్నాను అని అన్నాడు. అలాగైతే ఎక్కడ అపోస్తుల కాలం ఆరంభమైనది, ఎక్కడ అపోస్తుల ఆశీర్వాదము సంఘానికి అనుగ్రహించబడినది నేను చెప్తాను అని అన్నాను. ఇప్పుడు నీవు చెప్పు, సంఘం నుండి దేవుడు దాన్ని ఎక్కడ తీసివేశాడో వాక్యాన్ని బట్టి నీవు చెప్పు అని అడిగాను. నీవు చేయలేవు, అది అక్కడ లేదు. జ్ఞప్తించుకో, ఆ పేతురే పెంతెకోస్తు దినాన అతడే అపోస్తుల యుగానికి పరిచయకర్త. వారందరితో అతని ఇలాగూ చెప్పాడు, మీరు మారుమనసు పొంది పాపక్షమ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా మన ప్రభువైన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి చెందును. సంఘశాఖ యొక్క కోడి పెట్టే కూత నీవు వినాలని అనుకున్నట్లయితే, పాత లోక కార్యకలాపాలతోనే నీవు జీవించాలని అని ఆశిస్తే, అలాంటప్పుడు ఒకటి తప్పునుందని తెలియబడుతున్నది. ఎందుకనగా అది వాక్యము. ఎవరు ఇష్టమైతే వారు రావచ్చును. నీకు ఇష్టత ఉంటే నీవు రావాల్సి ఉన్నది. అయితే నీకు ఇష్టత లేకుంటే, అలాగేనట్లయితే నీవు దుఃఖకరమైన స్థితిలో ఉన్నావు. అయితే నీ వచ్చునకు ఇష్టత చూపితే వచ్చి దేవుని పద్ధతిని వెంబడించు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఆయన ఈనాడు తృణీకరించాడు. నేనొకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉంటుని, నేను ఇప్పుడు ముసలివాడను. ఆయన ఎన్నడూ తన వాక్యమును నెరవేర్చకుండా ఉండలేదు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు. చేత కానిది తప్ప ఆయన చేత కానివాడు కాదు. దేవుడు దాన్ని చేయలేడు. అపజయం అనేది దేవునికి అసాధ్యం. అపజయం అనేది దేవునికి అసాధ్యం. ఆయన అలాగే ఉంటాడు. ఆయన అది చేయవలసి ఉన్నది. ఫరో యొక్క సైన్యము అనుకరణ చేయడానికే ప్రయత్నించినది. ఎందువల్లంటే వారు పిలువబడలేదు, వారిలో ఆ జీవము లేదు. వాగ్దానము ఫరోకి ఇవ్వబడలేదు. వాగ్దానము యొక్క వాగ్దానము అతనికి కాదు. ఒక అనుకరణ చేయవాడు నిజ విశ్వాసని అలాంటి విశ్వాసం విభజించకు ప్రయత్నం చేస్తే దానివల్ల హేళన కలుగుతున్నది. అదే నేటి దినాన జరుగుతున్న మన సిద్ధాంత పద్ధతులు. అనేక మంది పరిశుద్ధాత్మను అనుకరణ చేస్తారు. పరిశుద్ధాత్మ పొందినట్లుగా అనేక మంది బాప్తిస్మను అనుకరణ చేస్తారు. అనేక మంది అపోస్తుల యుగాన్ని అనుకరణ చేస్తారు. అది కేవలము విశ్వాసులకు మాత్రమే. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన కరుణా సంపన్నుడై ఆయన బిడ్డలు నాశనము కాకుండా కొరకై వారికి దాన్ని ఏర్పాటు చేశాడు. ఫరో దాన్ని పరిశోధించడం కొరకై ప్రయత్నం చేసి మోషేను అతని వారిని ఏ నీళ్లు రక్షించినవో ఆ నీటిలోనే అతను మునిగిపోయాడు. ఫరో మోషే మునిగిపోలేదు. ఎందుకంటే కరుణా సంపన్నుడకు దేవుని ఆయన సిద్ధపరిచిన త్రోవను వారు వెంబడించారు కనుక. ఆమేన్. ఆ భావం ఏదో మీరు గ్రహించగలుగుతున్నారా? ఈ రాత్రి దైవిక స్వస్థతను నమ్మని వారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మను నమ్మని వారు ఏదైనా వారు ఎలా పొందుతారు? కరుణా సంపన్నుడకు దేవుని ఎవరు వెంబడిస్తారో వారు పొందుకుంటారు. ఒక మూఢ సిద్ధాంతాన్ని కాదు, దేవుడు ఒక్కమై ఉన్నాడు. ఆయన శరీరధారై మన మధ్య నివసించాడు. దేవుని యొక్క గుణ విశేషాలు మన యందు ఆయన ఉత్పన్నము చేయటి కొరకై యేసు యొక్క శరీరం అది యొక్క గుణ విశేషమై దేవుని శరీరమై ఉండేను. ఆయన దాటి వెళ్తున్నప్పుడు మోషే ఆయన వీపు భాగాన్ని చూశాడు. ఆయన ముఖమును ఏ నరుడు చూడలేడు. అయితే మనం ఇప్పుడు ఆయన చూశాము. మనం ఆయన తేలి చూశాము. ఒక అర్పణగా ఆయన చూశాము.
ఇప్పుడు గమనిస్తున్నారా? ఆయన దేవుని యొక్క గుణలక్షణం, ఆయన వాక్యమై ఉన్నాడు. అదే ఆయన అయి ఉన్నాడు. ఏ విశ్వాసైనప్పటికీ దేవుని ఎదుకు వచ్చినప్పుడు ఆయన వాక్యం యొక్క గుణ విశేషమై ఉంటాడు. అతడు ఆ దినానికి వాగ్దానం చేయబడిన వాక్యమును అతడు ప్రత్యక్షం చేస్తాడు. గమనించండి, అవునది వాస్తవం. కరుణా సంపన్నుడు దేవుడు ఒక సాక్ష్యం లేకుండా మనల్ని విడవలేదు. ఆయన కరుణా సంపన్నుడు. అక్కడ మృత సముద్రం వద్ద లేదా ఎర్ర సముద్రం వద్ద మోషేల దేవుడు ఎంతగానో కరుణా సంపన్నుడై ఉంటున్నాడు అని మనం కనుగొన్నాము. ఆ తర్వాత ఇక్కడ నిర్గమకాండం 19:4 ఆయన ఇలాగ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పక్షిరాజు రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో అని చెప్పుతున్నాడు. పక్షిరాజు రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్ము చేర్చుకుంటేనే. అక్కడ కొందరు మనుషులు సముద్ర మధ్యాహ్నం ఉన్నారు, అనుకరణ చేటుకై ప్రయత్నం చేస్తున్నారు. అయితే జరిగిన సంగతి ఏంటి? ఆయన వారినైతే పక్షిరాజు రెక్కల మీద మోసుకొని పోయాడు. దేవుడు ఆయన ప్రవక్తలను ఎల్లప్పుడూ పక్షిరాజులను పోల్చాడు. అది ఏమై ఉంటున్నది? మోషే ఆయన యొక్క వర్తమానికుడు. వారు మోషేని వెంబడించారు. వారిని మోసుకుని పోవు పక్షిరాజు రెక్కలు అదే. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానాన్ని అతను పట్టుకుని ఉన్నాడు. ప్రజలు దానిని వెంబడించారు. ఆయన యొక్క విమోచన వర్తమానాన్ని కలిగిన మోషేను వారు వెంబడించుచున్నప్పుడు దేవుని వారు వెంబడించారు. బైబిల్ తెలియజేస్తున్నది, నమ్మని వారు నాశనమైపోయారు అని. దేవుడు వారి ఇలా కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఎందుకనగా వారు ఆయన ఆజ్ఞలను గైకొని వెంబడించారు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలని ఆయన ఆశిస్తున్నాడు. అదే విషయాన్ని కోరహు, దాతాను నమ్మలేటువంటి వారి ముఠాన్ని గుర్చి అదే మనం చెప్పగలం. వారు అనుకరణ చేయొచ్చు వచ్చుచుండేది. దేవుని యొక్క ప్రణాళికలో ఒకదానిని తగిలించుటకు వారు ప్రయత్నం చేశారు. ఒకని నాయకత్వాన్ని లేక ఒక మనిషి ప్రణాళికను వారు ఇష్టపడలేదు. అది వారు ఇష్టపడలేదు. ఒక దానిని వారు చేయాలనుకున్నారు. కోరుహు అన్నాడు, ఏంటి మోషే, నీకంటే పవిత్రులు చాలా మంది ఉన్నారు. ఓడరేవు యొద్ద గుండురాయిని ఒక్కడేమైనట్లుగా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు. నీవు అలాది చేయకూడదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాగ్దాన భూమికి వారిని నడిపించవలనని మోషేకి తెలుసు. ఎందుకంటే ఆ అభయం అతనికి అనుగ్రహించబడినది. వారిని వాగ్దాన దేశానికి అతను తోడుకొని రావాల్సి ఉన్నది. మల్లను మోసుకుని పో పక్షరాజు రెక్కయ్యై ఈ దినమందు రుజువు చేటికైన దేవుని వాక్యము, ఆ పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది. ఏదో మనిషి కల్పితమైన సిద్ధాంతము కాదు. అయితే వాగ్దాన దేశానికి పక్షరాజు రెక్కల పైన మోసుకుని పోబడతాం. ఇక్కడ వారు ఒక విధమైన కోడి పిల్లల గుంపు కబోతున్నారు. కోరహు తలంచాడు, ఏంటో తెలుసా, ఈ పక్షరాజును అనుకరణ చేయాలని అని అనుకుని చేరారు. వారు అలా చేసినప్పుడు వారి నుండి ప్రత్యేకంగా పొంది అని దేవుడు చెప్పాడు. లోకాన్ని ఆయన మృంగివేశాడు. అందరినీ, సృష్టి అంతటిని ఆయన మృంగివేయగలిగేవాడు. అయితే దేవుడు ఆయన వాక్యాన్ని ఎవరు వెంబడించారో వారి ఎడల కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు కరుణా సంపన్నుడే. అనేకులు మోక్షపక్షం వారైరి. భూమి నెరవేర్చి అవిశ్వాసులను మృంగివేయట్లుగా దేవుడు చేసెను. అవిశ్వాసి ఇప్పుడు కూడా నశించిపోతాడు. ఎవరైతే నమ్మలేదో కొంతకాలం వారు బయటికి వచ్చి వారితో నడిచినప్పటికీ, అయితే యేసు చెప్పాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయేది. చనిపోవడం అనగా నిర్మూలమైపోవుట. వారు చనిపోయారు. ఒక్కసారి వారిని గురించి ఆలోచించి వారు బయటికి వచ్చారు. దేవుని యొక్క అద్భుత కార్యాలు చూశారు. దేవుని గొప్ప బాహుబలాన్ని చూశారు. మన్నా చేత సంతోషించారు. వారు ఇక్కడికి చేరుకున్న తర్వాత వాక్యములకు విరుద్ధమైన తన బోధ చేత దేవుని మార్గాన్ని చెరుపుతున్న బిలాము అన్న ఒక మనిషిని మాటను ఆలోచించారు. మనమంతా సహోదరులమే, అంతా ఏకమైపోదాం. అది మరి ఒక బిలాము పద్ధతి ఈ రోజు తిరిగి పుంజుకుంటుంది. అది మనమంతా ఒకటవుదాం. అది కుదరదు సుమా. మనమంతా పక్షరాజుతో కలిసి నడుద్దాం. యెహోవా పక్షరాజుతో. మీరు పక్షరాజు పిల్లలు. వారందరిలో కూడా ముగ్గురు మాత్రమే రక్షించబడిరి, మోషే, కాలేబు, యెహోషువ. మిగతా వారంతా అరణ్యంలో నశించిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు చెప్పాడు అలాగన. దేవుడు ఆయన కరుణా సంపద చేత మిగతా అవిశ్వాసులతో వీరు నశించుట ఆయన అనుమతించలేదు. వారందరూ కూడా అరణ్యంలోనే అక్కడే చచ్చిపోయారు. వారు చనిపోయారు. దేవుడు మోషేను, పక్షరాజు విశ్వాసులను రక్షించాడు. ఎందుకనగా ఆయన మాటను వారు గౌరవించారు.
స్నేహితులారా, ఈనాడు మనము దేవుని అభిమానాన్ని పొందు ఒకే ఒక మార్గము. దేవుడు ఆయన కరుణ సంపన్నుడై ఉన్నాడు. అయితే దాని గురించి ఆయన ఏమని చెప్పి ఉన్నాడో అది మనము గౌరవించవలసి ఉన్నది. ఎవరో ఒకరు చెప్పిన దాన్ని నీవు తీసుకునకూడదు. దేవుడు చెప్పిన దానినే నీవు తీసుకునవలసి ఉన్నది. ఆయన చెప్పాడు, ప్రతి నరుని మాట అబద్ధం, నా యొక్క మాట సత్యము. ఈ రోజు మనకి ఇలా చెప్తున్నారు, నీవు చేయవలసిందంతా, అనేక చోట్ల ఇలా చెప్తున్నారు, నీవు చేయవలసిందంతా సంఘంలో చేరు, ఒక మూఢభక్తిని కలిగి ఉండు అని ఒక ప్రార్థన చెప్పు, నీ పేరు గ్రంథంలో వ్రాయించుకో, ఏదో ఒక విధంగా చిలకరింపో, అలాగో ఎలాగో బాప్తిసం తీసుకో, అది నీవు చేయవలసినది. అయితే అది తప్పు సుమా. దేవుని యొక్క పక్షరాజు ఒకటి వరకై వాక్యమును నీవు వెంబడించవలసి ఉన్నది. దినము కూడా నీవు కొనసాగించాలి, వాక్యము చేత పోషించబడాలి. దీని తర్వాత వారు అవిశ్వాసమందు బలహీనపడి తిరిగి సనుగుకోటకై మొదలు పెట్టారు. ఆయన కరుణ చూయించిన తర్వాత కూడా దేవునిపై సనుగుకునట మనం చూస్తున్నాం. వారు దాన్ని చేసిన తర్వాత వారు సర్పముల చేత చంపబడ్డారు. వారు కట్లు కట్టారు. వారు తప్పక అది చేశారు. ఎవరైనాను దేవుని వాక్యమును తప్పు చేసి వారు చేసిన ఈ కార్యాలు చేసినట్లయితే వారు మరణపాత్రులవుతారు. వారిలో ఆశించిన ప్రతి ఒక్కరూ అరణ్యములో చచ్చిపోవలసిన వారే. వారెంతో వ్యాధితో బాధతో ఉన్నప్పుడు దాని గురించి వైద్యుడు మోషే మొదలైన వారు ఏమీ చేయలేకపోయారు. వేల మంది చనిపోయారు. కరుణా సంపదకు దేవుడు ఆయన విశ్వాసం ఉంచే వారికి వారు తప్పించుకుని ఒక త్రోవను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక ఇతరి సర్పమును అక్కడ ఉంచడం ద్వారా దాని కొరికే ఆయన విష పరిహార ఔషధమును చేశాడు. ఆయన నమ్మికొచ్చిన బిడ్డలు స్వస్థత పొందుకుంటూ కొరకై దేవుడి యొక్క మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీవెదురు చూచే ప్రతి దాని కొరకు, నీ యొక్క ప్రతి తప్పిదము కొరకు దేవుడు ఆసక్తి చూపుతున్నాడు. నీ బ్రతుకులోని ప్రతి అడుగును దేవుడు నీ యందు ఆసక్తి చూపుతున్నాడు. నీవు ఆయన యొక్క బిడ్డవు. ఆయన కరుణా సంపన్నుడైన నీ కొరకు కరుణా సంపన్నుడై ఆయన చేయనై ఉన్నాడు. ఆతనతో పాపం చేసిన వారు వారి పాప పరిహారముకై దేవుడు చేసిన బుక్కదానిని, పాపాన్ని తీర్పు తీర్చిన దానికి పోలికైన ఇత్తడి సర్పం వలన ఆ వరమును వారు విగ్రహముగా చేసుకున్నారు. అది మరలా పాపమైపోయినది. దేవుడు తన మహిమను మరొకరికి ఇచ్చువాడు కాడు. అందువల్ల మనకు 2, 3, 4 దేవుళ్ళు ఉండకూడదు. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన తన మహిమను మరి దేనితో ఆయన పంచుకోడు. ఆయన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. చూశారా, అన్యులకు ఎలాగో అనేకమైన దేవుళ్ళు ఉన్నారో మనకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన తన మహిమను ఇతరులకు ఇచ్చువాడు కాదు, లేదా ఆయన ఎదుట ఇంకొక విగ్రహం ఉన్నటకు ఆయన అనుమతించువాడు కాదు. చిట్ట వరకు ఆయన తన ప్రజల కొరకు ప్రాయశ్చిత్తార్థం ఒకటి చేసి ఉన్నప్పటికీ అది దేవుని యొక్క వాక్యమే. అవునది వాస్తవం. అయితే వారు దానిని ఒక దినాన్ని విగ్రహార్థంగా మార్చినట్లయితే అప్పుడే వారి ఇబ్బందులు పడిపోయారు. ఇప్పుడు అలాగే ఉంటున్నది మన సంఘకాలంలో సంభవించినదని నేను నమ్ముతున్నాను. అది దేవుడు మార్టిన్ లూథర్ తన వర్తమానముతోను, జాన్ వెస్లీని పెంతెకోస్తు వర్తమానముతోను దేవుడు మన యొద్దకు పంపాడు. అయితే దాంతో మనం ఏమి చేశాము? ఆ ఇతర సర్పముతో వారు ఏమి చేశారో అదే విధముగా మనము దాన్ని విగ్రహార్థనగా చేశాము. నేను దీనికి సంబంధించిన వాడును, నేను దానికి సంబంధించిన వాడును అని చెప్తూ మీరు గమనిస్తున్నారా? ఇలాంటి ఒత్తిడికి సంబంధం లేకుండా మీరు ఒక దానికి సంబంధించిన వారమై ఉన్నారు. అది నిజమైన దైవికమైన వాక్య ఆరాధనకి సంబంధించిన వారు. జరిగిందేంటి? బైబిల్ మనకెలాగో తెలుపుతున్నది. ప్రవక్త ఆ విగ్రహాన్ని తీసుకుని దాన్ని నాశనం చేశాడు. హల్లెలూయా! ఈ దినాన మనకు కావలసిందేంటి? ఒక మూఢనమ్మకానికి ఒక సంఘశాఖకు చెందినట్లయితే వారు పరలోకానికి చేరుకుంటారు అను వారి సంఘశాఖల విగ్రహాలను పగలగొట్టు ఒక ప్రవక్త కావాలి. దానిని పగలగొట్టి కాల్చివేసి పారవే ఒక ప్రవక్త కావాలి. దేవుడు ఎంతో కరుణ గలవాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఆ దినాన అక్కడ అంధకార గందరగోళములో మనమంతా ఉండి ఉంటిమి. కరుణా సంపన్నుడు దేవుడు అస్సలైన నిజమైన పరిశుద్ధాత్మను దాని యొక్క స్వంత అనువాదముతోనే పంపియున్నాడు. ప్రతి రాత్రి ఇక్కడే ఈ భవనములోనే కరుణా సంపన్నత గల దేవుని మనము ఎరుగుట అనేది ఎంత ధన్యత, ఎంతటి ఆశ్చర్యం. అవునండి, వారందరూ ఇలాగ తలంచారు. అక్కడ దేవుడు చేసిన ఆ చిన్న వస్తువును గురించి మోషే చేత చేయించి అక్కడ స్తంభం పైన వేలాడుతున్న దాన్ని గురించి వారు అనుకున్నారు. ఇలాంటి విధేయత లేకుండానే వారు స్వస్థత పొందగలరని అనుకున్నారు. ఊరికే అలాగ నిలబడి దాన్ని చూశారు, దాన్ని విగ్రహార్థన చేశారు. వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపి దానిని నాశనం చేశాడు. అరణ్యములో ఎవరైతే సర్పం వైపు చూచుటకు నిరాకరించారో వారు నాశనమైపోయారు.
ఇప్పుడు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అయితే నీవు దాని వైపు చూచుటకు నిరాకరించినట్లయితే, నీ వీధిలో అలాగే కూర్చుని ఉన్నట్లయితే, నీ ఒక మూఢభక్తిని ఆనుకుని అలా ఉన్నట్లయితే, అది సత్యమా కాదా అని అనుకుంటూ చూచుటకు నీవు నిరాకరించితే, చూచుటకు నిరాకరించిన వారందరూ నాశనమైపోయారు. దేవుడు ఎప్పుడు మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఎంతమంది చూడటానికి నిరాకరించారో వారు నశించిపోయారు. ఈ రోజు కూడా అది అలాగే ఉంటున్నది. ఆ తర్వాత పాపము చేసిన వారు ఎల్లప్పుడూ చేయుచున్న రీతిగానే దాని నుండి విగ్రహాన్ని చేసుకున్నారు. విధేయత లేకుండా స్వస్థత పొందుకై ప్రయత్నము చేశారు. ఈ రోజు ఏ విధంగానో అలాగే వారు ఒకదానికి చెందిన వారిగా ఉండిరి. దాని యొక్క వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు చూశాము. ఆ సమయానికి అది మంచి పరిహార్థ బలే, మంచి సూచనయే. ఆ సమయమునకు లేక ఆ కాలానికి అది మంచిదే. అయితే అది ఆ సమయానికి సంబంధించి ఉన్నది, ఆ యాత్రకు సంబంధించి ఉన్నది. అదంతా కూడా ఆ యాత్రకు సంబంధించినది. నీతిమంతులను కూర్చిన మార్టిన్ లూథర్ తెచ్చిన వర్తమానము లూథర్ కాలానికి మంచిదే. అది ఎంతకాలము కొనసాగినదో అంతవరకు. వెస్లీ కాలానికి శుద్ధీకరణ మంచిదే. అది ఎంతకాలము కొనసాగినదో అంతవరకు. ఆ తర్వాత మనం పెంతెకోస్తు కాలానికి వచ్చి ఉంటిమి. వరములు తిరిగి పొందుకోవటం మంచి విషయమే, కాలానికి అది మంచిదే. అయితే ఇప్పుడు మనము దానిని దాటి వెళ్తున్నాం. ఒక ప్రపంచం ఉన్నదంట ఎంతటి నిశ్చయమో, మనం అది దాటి ఉన్నామంటూ అంత నిశ్చయము. ఇది దాటి మనము మరలవలసి ఉన్నది. ఎందుకనగా ముందుగా వారు ఏమి చేశారో అనగా అందులోండి ఒక విగ్రహాన్ని వారు చేశారు. దానినే మనం చేసి ఉన్నాము. నేను ఈ క్రమానికి చెందినవాడను, నేను ఆ క్రమానికి చెందినవాడను అని విషయాన్ని ముక్క చెక్కలుగాను దులిగాను చేసి ఆయన యొక్క వాక్యమును, నిజైన వాక్యమును స్థిరపరచువకని దేవుడు పంపును. దాన్ని గమనించు. దేవునికి స్తోత్రము కలుగును కాక. అది నిజమేనని మనం చూస్తున్నాము. దేవుడు ఆయన కరుణ యందు ఎంతో సంపన్నుడు. అటు తర్వాత దీని ప్రవక్త ధ్వంసం చేసినప్పుడు ఎటువంటి స్వస్థత గుర్తు గాని ఎటువంటి ప్రాయశ్చిత్తార్థము కాని లేకుండా విడిచిపెట్టబడెను. ఎందుకంటే వారి విగ్రహము ధ్వంసము చేయబడెను. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు వారికై ఇంకొకటి తయారు చేసుకున్నది. దానికై ఆయన ఏం చేశాడు? దేవాలయము దగ్గర ఉన్నటువంటి కోనేటి నీటిని కదిలింపు చేశాడు. అనేకలు వచ్చి అందులోకి దిగడం ద్వారా స్వస్థత పొందుకున్నారు. ఇదే కొనేటి దగ్గరకు యేసు వచ్చి అనేక సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న నీళ్ల కదలి కొరక ఎదురు చూస్తున్న వ్యక్తిని, ఆ మనిషిని ఆయన చూశాడు. చూడండి, దేవుడు కరుణా సంపన్న దేవుడు. వారు దాని విగ్రహాధనగా చేసినప్పటికీ, ప్రవక్త దాన్ని పడగొట్టి వేసినప్పటికీ దేవుడు వారి కొరకు వేరొక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు. వారి స్వస్థత పొందాలని ఆయన ఆశించాడు. వారి స్వస్థత కోసం ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. అది అలాగూ జరిగిపోతుండగా ప్రపంచం ఇంకా పాపములోకి మారిపోయినది. ఎల్లప్పుడూ అలాగే జరుగుతున్నది. చివరకు లోకం పాపములో ఎంతో మునిగిపోయి దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. అలాగే 4లో ఆయన చెప్తున్నాడు, నేను వచ్చి భూమిని శపించకున్నట్లు అని. అది ఆయన చేయగలడు. ప్రశ్న, ఆ తర్వాత దేవుడు కరుణా సంపన్నుడై ఆయన ఒక రక్షకుని యేసు క్రీస్తును పంపాడు. ఆయన రక్షకుడుగాను స్వస్థపరచువానిగా ఉండు కొరకై ఆయన యేసును పంపాడు. ఎందుకనగా ఆయన చెప్పాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అదే ఉద్దేశము కొరకు మనం ఏదైతే కోరుతున్నామో ఆ అర్పణ అది ఆయనే. యేసు ఆయన రక్తము చేత దేన్ని కొన్నారో దానినే మనము కోరుతున్నాము. బైబిల్ చెప్తుంది, మన అతిక్రమ క్రియల బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషము నిమిత్తమై ఆయన నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దానినే మనము కోరుతున్నది. ఎందుకనగా అదే ప్రాయశ్చిత్తార్థ బలి. దాని కొరకే మనం నిలబడ్డాం. దాని కొరకే మనకు అనుమతులు అందినవి. దేవుడు కరుణలో సంపన్నుడు. అది నిత్యమైన ప్రాయశ్చిత్తార్థ బలి. ఎందుచేతనగా ఆయనే వచ్చాడు. దేవుడు తనకు తానే నిత్యమైన అర్పణ చేటు కొరకై పాపపు శరీర రూపముతో వచ్చాడు. ఆయన శరీరమందు బాధను అనుభవించి బలి అర్పణ చేశాడు. ఆ అర్పణ నిర్ధారణ చేటు కొరకై పరిశుద్ధాత్మ రూపమున తిరిగి వచ్చిండెను. అక్కడ ఏ విధమైన ఇతర సకము గాని ఎటువంటి కదలించే నీళ్లు గాని చేయలేదు. అదంతా కూడా ఆ నిత్యమగు అర్పణే చూయిస్తున్నది. కరుణా సంపన్నుడు దేవుడే ఇది చేశాడు. ఇప్పుడు ఈ దినాన మనము జీవిస్తున్న దినము ఈ దినమై ఉంది. ఈ సంఘ కాలం నుండి వచ్చిన వారమై దానికి దూరంగా ప్రతిదీ వివరణ ఇచ్చాము. మన దినాన ఉన్న సిద్ధాంత వేదాంతులు దాని ప్రక్కన ఎంతగానో పోగొట్టుకున్నారు.
దానికి దూరానికి వారు వివరణిచ్చారు. ఇంకో దినానికో, ఇంకో కాలానికో, మరి దేనికో ఎంతో కాలం నుండి అని అలా చేశారు. దైవిక స్వస్థత కేవలం బయటికి వెళ్ళగొట్టబడినది. అది నమ్మువారు చివరకు ఎవరైనా ఉంటారనుటకు అది కష్టంగా అయిపోయింది. వారు దాన్ని ఎగతాళి చేశారు. కేవలం 20 సంవత్సరాల క్రితమే దాని గురించి వారు ఎగతాళి చేశారు. పెంతెకోస్తు వారు అనుభవ రీతిగా దాని నుండి దూరమైపోయారు. ఆరంభ దినాల్లో దాన్ని ఆరంభించారు, అయితే దాని నుండి వారు దూరమైపోయారు. వారు ఏ విధంగా చేశారో చూడు. ఇప్పుడు వారు సంఘర్షకల మూఢత్వాన్ని పొంది ప్రతి 3 సిద్ధాంతాన్ని వారు చేయటానికై ఉరకలు తీశారు. వెలుగు వచ్చే రీతిగానే వెలుగును స్వీకరించడానికి బదులుగా వారు వచ్చేసి సంస్థాపకము చేసి వారికి ఒక 3 సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి వారికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని ఆ సిద్ధాంతంలో స్థిరులైపోయారు. ఆ తర్వాత దానిలోది ఎంతో తీసివేశారు, అందులో ఏదో ఎంతో తీసివేశారు. ఎంతవరకనగా పరిశుద్ధాత్మ సంఘములోనికి రాలేకపోయినంతగా తీసివేశారు. వారు కేవలం ఇత్తడి సర్పం మాదిరిగా విగ్రహం అయిపోయారు. అది ఒక విగ్రహార్థన అయిపోయినది. ప్రతి ఒక్కరు ఇలాగ చెప్తాడు, నేను దీనికి చెందినవాడును, నేను దానికి చెందినవాడును అని అంటాడు. అది ఒక విగ్రహార్థన. అంతే కాలమందు ఎటువంటి గజిబిజిలో మనం ఉన్నాము. అయితే దేవుడు కరుణా సంపడై ఉండి తిరిగి మన మీదకి పరిశుద్ధాత్మను పంపియున్నాడు. ఆయన ఏమని చేస్తానని వాగ్దానం చేశాడో ఆ వాక్యమును ఈ రాత్రి రుజువు చేయుచున్నాడు. ఈ సంగతులు చేయదనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఏమి చేశాడో చూడు. ఒక ప్రత్యేకమైన విషయం జరుగునని ప్రతి కాలమందు కూడా ఆయన ఎలాగ వాగ్దానం చేశాడో చూడు. అది ఎలాగున్నదో అలాగే జరుగుట మనము కనుగొన్నాము. ఆయన ఏమని చెప్పాడో అలా ఉండుట. ఎందుకంటే ఆయన కరుణా సంపద యందు ఉండి కరుణతో ఉండి ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాక్యమును నిర్వర్తించుటకు ఆయన అన్ని వేళలలో కరుణ చూపువాడు. అది ఆయన చేయవలసి ఉన్నది. ఆయన దేవుడి ఉండుటకు అన్ని కళలలో ఆయనది చేయవలసి ఉన్నది. అన్ని కళలో అన్ని కాలములలో ఆయన దీన్ని చేస్తాడు. ఆయన వాక్యం అన్ని కాలాలలో దాని యుక్త కాలమందు నెరవేరవలసి ఉన్నది. భూమిలో ఆయన విత్తినది ఆయన విత్తనమే. ఆయన ఏమి చేస్తాడు? ఆయన దానిని వాక్యములో పెడతాడు. అది విత్తనం. ఆ కాలం వచ్చినప్పటికీ ప్రతిసారి కూడా విత్తనం పరిపక్వత చెంది ఆ పిదప ఒక పునరుద్ధరణ జరుగుతున్నది. అది ఆయన వాగ్దానం చేశాడు. అది చేస్తున్నది. మనం ఇప్పుడు వీటికి యోగ్యులము కాదు. దేవుని యొక్క ఈ ఆశీర్వాదాలకు మనం పాత్రులము కాదు. ఎందువల్లంటే మనం లోక కార్యాల వెంట వెళితేమి, కయ్యూను యొక్క తప్పు త్రోవన వెళితేమి. కయ్యూను మంచి బలిపీఠమును మంచి మందిరాన్ని కట్టాడు. అది ఖచ్చితంగా అదే కదా అనుకుని దాని మీద పూలు పెట్టాడు. అది దానిమ్మ పండ్ల గుత్తులు, యాపిల్ పండ్ల గుత్తులు, ఇంకా ఏవేవో తన తల్లి తండ్రి ఏదైనా తోటలో తిన్నవి వారిని తరివి వేసినవి. కాబట్టి వాటిని తిరిగి అతను దేవునికి అర్పించాడు. దేవుడు దాన్ని తిరస్కరించాడు. అయితే హెబెలు విశ్వాసమును బట్టి కయ్యూను కంటే మరి శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించాడు. ఈ రోజు బైబిల్ తెలియజేస్తున్నది యూదా పుస్తకంలో వారు కయ్యూను నడిచిన త్రోవను పరిగెత్తిరి, సనిగి కోరహు నశించాడు. చూడండి, కయ్యూను త్రోవను పరిగెత్తిరి, వేదికలకు కట్టుట, మందిరాలకు కట్టుట, సంఘశాఖలకు కట్టుట, ఇవన్నీ కూడా దానిని పూలతో అలంకరించుకుంటా, మిగతా వారి కంటే సభ్యులను విస్తరింపజేసుకుంటా, పైకి కిందకు ఎగిరింపజేసేవి ఏ వచ్చినా స్వీకరించి లేక కలస్పర్శలు చేస్తూ ఒక విధంగా బాప్తిస్తాలు ఇచ్చుచు భాషలతో మాట్లాడుచు నేల మీద దొల్లుకుంటూ వారి పేర్లు పుస్తకంలో వ్రాస్తారు. అవును కదా. ఆ తర్వాత నిజ సత్యానికి దూరమై దాన్ని తృణీకరిస్తారు. అది ఇలాగవుతున్నది. ఎటువంటి కలగూరి గంపలు మనమున్నామో చూడండి, గమనించు. బైబిల్ తెలుపుతున్నది వారు బిలాము నడిచిన త్రోవన పోయిరి, కోరహు వల్లే సనిగి నశించిరి. కోరహు యొక్క సనుగుడు ఏంటి? నీవొక్కడివే పరిశుద్ధుడువా అని తలస్తున్నావా? మేమందరం పరిశుద్ధులమే, సంఘమంతా అదే, మనమంతా ప్రోగవుదాం, మనం చేయవలసి ఉన్నది అది. అక్కడే వారు నశించారు. మనం నిజంగా అందుకు పాత్రులం, ఆ విధంగా వీటికి పాత్రులమవుతాము. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆ గందరగోళంలోని మనల్ని బయటకు తీసి ఇది ఇక్కడ తాకకముందే మనము చూచినట్లుగా చేశాడు. ఆయన కరుణ యందు సంపన్నుడై ఉండి తిరిగి దైవిక స్వస్థత, ఒక ఉజ్జీవాన్ని తిరిగి దేవుని యొక్క శక్తిని వచ్చుటకు మన కొరకు పంపించాడు. చరిత్ర ప్రకారంగా ఏ ఉద్యోగం కూడా 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండలేదు. ఏ ఉద్యోగము 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. లోకమంతటా, లోకము చుట్టూరా ఇది ఒక మండుచున్న అగ్ని అయి ఉన్నది. ఎందుకనగా దానికి మనం పాత్రులమైతిమి. దేవుడు తన కరుణా సంపన్నతలో దానికి మనల్ని పాత్రులమైతిమి. మనం అది కొరుచున్నామని కాదు కానీ, లేక మనం అందుకు పాత్రులమని కాదు కానీ, అది ఏమి చేసినదో ఆలోచించే
ఇక్కడ ఫీనిక్స్ లో నుండి వచ్చి ఇప్పుడు ఇక్కడే ఉన్న సహోదరి ఒకరు మిసెస్ హెటీ వాల్డ్రాప్. మీలో అనేక మందికి ఆమె తెలుసు. ఆమె గుండె క్యాన్సర్ కలిగి ఉండెను. సోదరు మోర్ ఇక్కడ ఉన్నప్పుడు మొదట సుమారు 15-20 సంవత్సరాల క్రితము నేను సోదరు మోర్ ఉన్నప్పుడు ఆమె ప్రార్థనా వరుసలో ఉన్నది. ఆమె గుండె క్యాన్సర్ నుండి చనిపోతున్నది. ఆమె ఎప్పుడూ చనిపోవలసి ఉన్నది. అయితే కరుణా సంపన్నకు దేవుడు ఆయన బలాన్ని ఆమెపైకి పంపించాడు. ఆయన ఆమె యొక్క ప్రాణాన్ని రక్షించాడు. ఇప్పుడు ఆమె బ్రతికి ఉన్నది. కరుణా సంపన్నకు దేవుడు. కాంగ్రెస్మెన్ అప్షా అతను ఒక గొప్ప వ్యక్తి. ఒకప్పుడు అతడు సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ కు అధ్యక్షుడిగాను ఉపాధ్యక్షుడిగాను ఉన్నాడు. అవన్నీ అతను చేశాడు. అతను ఒక మంచివాడు. అతనికి తెలిసినవన్నీ అతను చేశాడు. ప్రతి ఒక్క వైద్యుని దగ్గరికి అతను వెళ్ళాడు. ఎవరు అతనికి ఏమీ చేయలేకపోయారు. అతని కృంగిపోయాడు. సేవకులకు అతని కొరకై ప్రార్థించారు. ప్రతి చోట పలు రకాలైన దైవ సేవకులు అతన్ని నూనెతో అభిషేకించి గ్యాలెన్ నూనె అతని తలపైన పోసి ఉంటారు. ఒకరోజు రాత్రి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో వేదిక వద్దకు వచ్చుచు అక్కడ కూర్చున్న వారి యొద్దకు 2-3 సార్లు వచ్చుచున్న కుర్చీలన్నీ చూస్తూ ఉంటుంది. అవి మార్గ మధ్యలో పైకి క్రిందకు ఉండి ఉన్నవి. అక్కడే ఒక చిన్న నిగ్రో బాలిక ఒక పడకలో పరుండబెట్టి ఉన్నారు. ఆ అమ్మాయి తల్లి ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్నది. నా సహోదరుడు ప్రార్థనా వరుసలో తీసుకుని వస్తున్నాడు. ఏమి జరగబోతుందా అని నాకు అర్థం కాక నేను చూస్తూ ఉన్నాను. తాబేలు చిప్ప కళ్లద్దాలు పెట్టుకున్న వైద్యుడు ఒక చిన్న నిగ్రో బాలికకు గొంతు దగ్గర శస్త్రచికిత్స చేయించడం నేను చూశాను. ఆమె అక్కడ పడి ఉన్నది. నేను చుట్టూ చూస్తూ ఆ బిడ్డ ఎక్కడా అని అటు ఇటు చూశాను. నేను ఆమెను చూడలేకపోయాను. కొద్దిసేపిన తర్వాత అక్కడ క్రిందనే 7-8 సంవత్సరాల వయసున్న ఒక అందమైన బాలిక నిస్సహాయ స్థితిలో పడి ఉన్నది. ఆమె బ్రతుకులో ఇక అలాగే ఉండవలసి ఉన్నది. ఆమె కాళ్ళ దగ్గర ఆమె తల్లి ఉండి ప్రార్థిస్తున్నది. ఆ తర్వాత నేలాగా వివరిస్తూ, ఈ వైద్యుడు నీ బిడ్డను శస్త్రచికిత్స చేశాడా అని అడిగాను. అవునండి అని ఆమె చెప్పినది. ఆ తర్వాత ఆ బిడ్డను వేదిక ఎదుగు తెచ్చుటకు ఆమె ప్రయత్నం చేస్తున్నది. అలా చేయవద్దు అని వారు అంటున్నారు. ఆమె క్రిందని నిలిపేటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను వారు నిలుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా నేను ఇలాగ అనుకున్నాను, ఆమెకై ప్రార్థించడానికి మనకు తరుణం దొరికినదని. కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ ఉన్నవారు బహుశా రాత్రి అక్కడ ఉండి ఉండవచ్చును. ప్రజల్లోకి నేను చూశాను. ఆ చిన్న బాలిక ఒక చిన్న రహదారిలో ఉండి తన చంకలో బొమ్మ పెట్టుకుని బొమ్మను ఊపుకొని వెళ్తున్నట్టుగా నేను చూశాను. ఆమె బ్రతుకంతా ఆమె పక్షవాతంతోనే లేక పడకలోనే ఉంటుందని వైద్యుడు చెప్పినప్పటికీ కరుణాసంపన్నకు దేవుడు పరిశుద్ధాత్మను ఒక దర్శనం ద్వారా పంపాడు. ఆ చిన్న అమ్మాయి ఎక్కడి నుంచి లేచి ఆమె తల్లి ఆమె చేతులు పట్టుకుని దేవుని స్తుతిస్తూ ఆ స్థలం మధ్య నుంచి నడిచి వెళ్లిపోయారు. అక్కడే ఒక వృద్ధుని కాంగ్రెస్మెన్ అప్షా కూర్చుని ఉన్నాడు. అతని సాక్ష్యం మీలో చాలా మందికి తెలుసు. అతను మంచివాడు. అతనికి జీవితకాలం అంతా 66 సంవత్సరాలలో ఒక్క త్రోపుడు బండిలో కూర్చొని త్రోస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఒక అనర్హుడుగా అలాగే ఉండిపోయాడు. చంకలో కళ్ళబెట్టుకుని వాడి సహాయంతో నడుస్తూ ఉంటాడు. ఏనాడు మామూలుగా నడిచేవాడు కాడు. అతను కూర్చొని దాన్ని చూస్తూ ఉన్నాడు. తద్వారా ఒక దర్శనాన్ని చూశాను. అతను ఇక్కడికి వచ్చి ఆ ప్రజలను నడుచుకుంటూ వచ్చినట్లుగా తల ఉంచుకుని ఒక మామూలు మనిషి ఎలా నడుస్తాడో ఆ విధంగా నడిచినట్లుగా చూశాను. ఆ మనిషి ఎవరో నాకు తెలియదు. అక్కడ వెనకాల ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక బండి మీద నుండి క్రిందపడి గడ్డివాంపై పడి అతని వీపు విరిగినది. వారు నేలలో రంధ్రాలు వేసి అతను నిటారుగా ఉంచుట కొరకై చేశారు. ప్రజలు నడుస్తున్నప్పుడు అతని వీపు తగలకుంట కొరకై. నేను చెప్పాను, అతని గొప్పవాడైపోతాడు, చాలా చాలా పైకి ఎదుగుతాడు. అతడు వైట్ హౌస్ లో ఒక గొప్ప సముదాయంలో కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత ఇతను వచ్చి నాతో చెప్పాడు, అతని కాంగ్రెస్ మెన్ అప్షా అని అన్నాడు. అతని గురించి నీవు ఎప్పుడైనా విన్నావా? లేదు, ఎన్నడూ వినలేదు అని అన్నాడు. కనుక అతడు అక్కడ మైక్ కు వెనకాలకు పరిగెత్తాడు. వారు ముందుకు వెనుకకు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత నేను చుట్టూరా చూస్తున్నాను. ఒక వృద్ధుడైన కాంగ్రెస్ మెన్ నా వైపు వచ్చుడు చూశాను. దర్శనములు ఎంతో సంపూర్ణంగా సహజంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు కరుణాసంపన్నకు దేవుడు త్రోపుడు బండిలో నుండి అతన్ని బయటకు తీశాడు. అతడు చనిపోయే వరకు ఎటువంటి సహాయ కర్రలు లేకుండా అనగా చంక కర్రలు లేకుండా అతను నడిచాడు. కరుణాసంపన్నకు దేవుడు వైద్యులకు విఫలమైతే, విజ్ఞాన శాస్త్రానికి చెదగకపోతే, ప్రతిదీ విఫలత చెందిన తర్వాత కాంగ్రెస్ మెన్ అప్షాయర్లా దేవుడు కరుణాసంపన్నుడై ఉండెను. నన్ను గురించి ఆలోచన చేసుకుంటుంటాను. ఒక చిన్న పిల్లవాడికి నిండుగా అది నాకు జ్ఞాపకం చేసుకుంటాను. ఈ రోజు ప్రజలు నన్ను స్త్రీ ద్వేషకుడని పిలుస్తారు.
దానికి కారణం నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు స్త్రీలలో ఎంతో అవినీతిని నేను చూశాను. నేను వారిని ద్వేషించాను. నేను ఇప్పుడు చేయను, ఎందుకంటే కొందరు మంచివారు ఉన్నారని నాకు తెలుసు. అయితే ఇది అంత అవినీతిమయమైనది, అంత చెడుగైనది నాకు జ్ఞాపకం ఉన్నది. అలాంటి వారి మధ్య నేను ఉండకూడదని నేను అనుకున్నాను. నాకు విద్య లేదు కనుక నేను ఎవరిని సంపాదించలేను. ఒక చిన్న బిడ్డగా ఉండి అక్కడ కూర్చుని ఉన్నాను. తొడుక్కోవడానికి ఒక చొక్కాయి కూడా లేదు. నా కోటుకు ఇలా పిండి పెట్టుకుని ఉన్నాను. చాలా వేడిగా ఉన్నది. పంతులమ్మ గారు అడిగారు, విలియం, ఆ కోటు వేసుకుంటే నీకు వేడిగా లేదా అని. లేదమ్మా, నాకు కొద్దిగా చలిగా ఉంది అని చెప్పాను. నేను స్టవ్ దగ్గరికి వెళ్లి కొద్దిగా కట్టెనిపు వేసుకుంటానికి అంగీకరించాను. దాన్ని రగిలించడానికి నేను ఇష్టపడ్డాను. ఆ ఋతువంతట్లో కూడా నాకు ఇటువంటి చొక్కా లేదు. నేను ఈ విధంగా అనుకున్నాను, నేను ఎప్పుడైనా డబ్బు సంపాదించినట్లయితే కొంతకాలం కొద్దిగా నేను పొందగలుగుతాను. కొంతకాలానికి నేను ఎప్పుడైనా డబ్బు సంపాదిస్తే 30 తుపాకీ కొనుక్కుంటాను. ఇక్కడకు పశ్చిమానికి వచ్చేసేసి నా బ్రతుకంతా కూడా వేటాడి జీవిస్తాను అని తలంచాను. ప్రజలతో నాకేం పనిలేదు, వారికి దూరంగా ఉంటాను, ఎందుకంటే వారు నన్ను ఇష్టపడరు. వారికి నేను దూరంగా ఉంటాను. తర్వాత నేను ఇప్పుడు కూడా పట్టణానికి దిగువ భాగానికే వెళ్లేవాడను. ఒకరితో మాట్లాడుకొనకై నేను ఎగిరి కొందరు చూడటానికై వెళ్లేవాడను. హలో, అక్కడ జాన్, జిమ్ బాగున్నారా? ఓ హలో, గమనిస్తున్నారా? వారు నాతో మాట్లాడడానికి ఇష్టపడరు. నాతో వారికి ఏమీ పని లేదు, ఎందుకంటే మా నాన్నగారు విస్కీ తయారు చేసేవాడు. నేను దాని చేయట్లేదు, నాకు దాంతో సంబంధం లేదు. నేను ఆ విధంగా ఉండేవాడిని కాదు. అయితే ఈ మధ్యనే నా భార్యతో నేను చెప్పాను, కొనగలిగినటువంటి శ్రేష్టమైన తుపాకులతో నా గోడ అతికించబడినది. ఓ, ఆ మురికి బట్టల గురించి నేను ఆలోచన చేస్తుంటేది. ఈ రాత్రి నాకు 2 లేక 3 మంచి సూట్లు ఉన్నవి. లేదు స్నేహితులారా, నేను అరణ్యంలో దాక్కోవలసి ఉన్నది. ప్రజలకు మరుగుగా ఉండాలి. అందుకు కారణమేంటి? అదే నా రూపమును బట్టా, నా యొక్క విద్యను బట్టా కాదు. కరుణా సంపడకు దేవుడు ఆ స్థితిలో నన్ను చూచి ఆయన నన్ను రక్షించాడు. ఒక గుడ్డివాడిగా నా చేతిలో ప్రజలు పట్టుకొని నన్ను నడిపించిన నాకు డెప్తులది. నేను చూడలేక ఉంటేని నా ముందున ప్రతిదీ ఒక పల్లేరు కంపే. నా బ్రతుకు కాలమంతా కూడా నేను అంధుడుగా ఉండేవాడను. అయితే కరుణా సంపడకు దేవుడు నాకు చూపును మరలా ఇచ్చాడు. నేనిప్పుడు 55 సంవత్సరాల వయస్కుడును. నాకు ఇంకా మంచి చూపు ఉన్నది. కరుణా సంపడకు దేవుడు దానికి కారణమని నేను చెప్పగలను. ఒకనాడు సంఘంలో స్వస్థతకు దారి లేకుండాను. వారికి ఒకరంటే దానిని వారు త్రోసిపుచ్చారు. అయితే కరుణాసంపడకు దేవుడు వారికి ఒక దైవిక స్వస్థత వరమును పంపించాడు. వెంట ఉన్న సూచనల ద్వారాను వాక్యాన్ని స్థిరపరుస్తూ పరిశుద్ధాత్మ మన మధ్య ఉండేది. అది కరుణా సంపడకు దేవుడు. నాకిక్కడ 2-3 పేజీల వివరణ నడుస్తున్నది. అయితే నేను అది కొట్టివేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ప్రార్థన వరుస ఆరంభించవలసిన సమయం ఉన్నదని నాకు గుర్తున్నది. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. ఈ రాత్రి ఇక్కడ అనేక మందిని వైద్యులు మీకు లాభం లేదు అని చెప్పి ఉండవచ్చు. అక్కడ త్రోపుడు బండిలో ఉన్నవారు బహుశా వారు అక్కడికి వచ్చిండకపోవచ్చును. వారు అక్కడే ఉంటారు. కొందరైతే రకరకాలుగా పడి ఉంటారు. ఎన్నడూ బయటికి రానటువంటి వారు బయటికి వచ్చిన కొరకై మరొక మార్గం లేనే లేదు వారికి. అయితే కరుణా సంపన్నుడు దేవుడు ఒక ప్రాయశ్చిత్త అర్పణను సిద్ధపరిచాడు. దాన్ని త్రోసిపుచ్చవద్దు, స్వీకరించు. అదిగో అక్కడ ఒక గుండె జబ్బుతో ఉన్న వ్యక్తి ఉన్నాడు. అక్కడ క్యాన్సర్ తో ఉన్నవారు ఉన్నారు. వైద్యులు దానికేమీ చేయలేకపోయారు. నీవే లోకములో నిస్సహాయ స్థితిలోను నిరీక్షణ వాడిగాను ఉన్నావు. అయితే కరుణాసంపడకు దేవుడు ఆయన వాక్యాన్ని స్థిరపరచుటకు ఇప్పుడే ఇక్కడే పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. ఆయన నిన్న నేడు యుగములు ఒకటి రీతిగా ఉన్నాడని రుజువు చేటు కొరకై అలా పంపి ఉన్నాడు. అందుకై మనం పాత్రులమా? అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒకటి మాత్రమే, అది ఆ వ్యక్తే, అదే ప్రభుని యేసు. ఆయన మృతుడు కాదు, అయితే ఆయన మృతులను తిరిగి లేచాడు. ఆయన నిత్యము జీవించుచున్నాడు. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆ దినమందు రక్తస్రావ రోగి ఎడ్ల ఆయన ఎంతటి కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఇంకా ఆయన ఆ విధంగానే ఉన్నాడు. ఆమె గుంపుల నుండి బయలుదేరినది. ఆమెకు ఇక నిరీక్షణ లేవు. వైద్యులు ఆమెకు ఏమి చేయగలిగారు అదంతా చేశారు. ఆమె రక్తస్రావ రోగి. ఆమె చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నది. ఆమె యజమాని వస్త్రాన్ని ముట్టినది. కరుణాసంపడకు దేవుడు వెనుతిరిగి ఆమె స్థితిని తెలియచేశాడు. ఆమె ఈ రక్తస్రావం నుండి స్వస్థత పొందినది. ఒక రోజు ఒక చిన్న చెడ్డదైన వ్యభిచార స్త్రీ బావి యొద్దకు వెళ్ళినది. కొద్దిగా నీళ్లు తెచ్చుకుంటానికై. ఏ విశిష్టత లేదు. ప్రజల నుండి కన్యకల అందరిలో నుండి ఆమె వెలివేయబడి ఉన్నది. ఆమె జీవితం నిరుపయోగము. ఇక ఉండి ఏమి లాభం అని ఆమె తలంచినది. నేను నెట్టివేయబడ్డాను, నాకిక ఏమీ లేదు. ఆమె బావి ప్రక్కన కూర్చొనో లేక నిలబడో చూస్తూ ఉన్నది. అక్కడ ఒక మనిషి కూర్చొని ఆమె చేసినవన్నీ ఆమెకు చెప్పిన ఒకని ఆమె చూచినది. కరుణా సంపడకు దేవుడు
అదే దేవుడు ఈ రాత్రిలో వారి దినాలలో ఎలాగే ఉన్నాడో అలాగే ఉండి కరుణా సంపడై ఉన్నాడు. ఇక్కడ 200 ప్రార్థనా కార్డులు ఉన్నవని అనుకుంటున్నాను. 200 కార్డులని చెప్పారా? వారిని పిలబోతున్నాము. ప్రజలను వరుసలో ఉంచండి. వారి కొరకై మేము ప్రార్థించబోతున్నాము. అయితే అది చేయకముందు కొందరు ఇక్కడ కొత్త వారు ఉన్నారు. అన్ని పిచ్చి నమ్మకాలను విడిచిపెట్టవలను. ఇది ఒక పిచ్చి నమ్మకము కాదు, ఇది దేవుని వాగ్దానం యొక్క రుజువు. అది నీవు చూచుదాన్ని బట్టి ఆధారపడుతున్నది. ఏ మనిషిలో ఎలాంటి ప్రభావం లేదు, ఏ మనిషిలో ఎటువంటి శక్తి లేదు. అయితే విశ్వాసంలోనే మనకు అధికారం ఉన్నది, బలము కాదు, అధికారం ఉన్నది. కొద్ది కాలం క్రితం ఒకరన్నారు, సహోదరు అబ్రహాం, నీవిది చేయడానికి బలమున్నది అని నీవు నమ్ముతున్నావా అని. నాకు బలము లేదు, అయితే నాకు అధికారం ఉన్నది అని నేను అన్నాను. ప్రతి విశ్వాసని కలిగి ఉన్నాడు. నీవది నిరాకరిస్తే నీవెక్కడున్నావో అక్కడే ఉంటావు. అయితే నీవది స్వీకరిస్తే అది అత్యంత సమృద్ధైన దాన్ని చేస్తున్నది. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడై ఉన్నాడు. వీధులను పడి ఉన్న పోలీసులను తీసుకో, అతని వస్త్రాలు అతనికి సగం జారిపోతున్నవి. సన్నగా కనబడుతున్నాడు. తల టోపి చెవుల దగ్గరికి వచ్చున్నది. అతను వీధిలోకి గంటకి 50 మైళ్ళ వేగంతో వెళ్తున్న కారణను అక్కడ 300 హార్స్ పవర్ మోటార్లు అందులో ఉన్నవి. ఒక సైకిల్ సహా నిలుపు చేయటకు అతనికి శక్తి లేదు. అవునా? అలాగ ఈలబూది చేయి పైకెత్తి రేకుల శబ్దాన్ని కనిపెట్టని అతనికి శక్తి లేదు. అయితే అతనికి అధికారం ఉన్నది. నగరం అంతా అతని వెనకాల ఉన్నది. నీవే పరిస్థితిలో ఉన్నప్పటికీ నాకు అవసరం. ఒక పురుషుడు గాని స్త్రీ కాని ఒక వాగ్దానములుగా దేవుని అధికారాన్ని నీవు కలిగి ఉన్నావు. ఎందుకంటే ఆయన సంపన్నుడు, విస్తారంగా సమృద్ధిగా ఆయన చేయగలడు. నీవు సందేహింపక ఈ పరమతోతో నీవు కదలవెళ్ళు అని చెబితే, నీ హృదయంలో సందేహింపక నీ వడిగింది నీవు పొందుతావని నమ్మినట్లయితే నీ వడిగింది నువ్వు పొందుకుంటావు. నీకెటువంటి బలము లేదు, అయితే నీకు అధికారం ఉన్నది. ఆయన అక్కడ నాకు చెప్పినది గుర్తుంచుకో. నీవు హృదయ రహస్యాలుగా ఎరగబోతున్నావు. ఫినిక్స్ వారైన మీరు అనేక మందికి జ్ఞప్తుంటుంది. ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. ఆయన ఏమి వాగ్దానం చేశాడో దాన్ని ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇక్కడున్న వారిలో కొంతమందికి ప్రార్థనా కార్డులు లేవు, అనుమానం లేదు. ఎంతమంది జబ్బుగా ఉండి ప్రార్థనా కార్డులు లేవో మీ చేతులు పైకెత్తండి. నిజమేనా? మంచిది. మీరు తెలుసుకోవాలనుకుంటే శక్తి ద్వారా లేక బలము ద్వారా కాదు, కానీ వాక్య అధికారము చేత నేను చేసిన కార్యములు మీరును చేయుదురు. యేసు వాగ్దానం చేశాడు. లూకా సువార్త 17:30లో ఆయన రాకడకు ముందు మోషే లేక నోహోవు కాలం వలె ఉండును. వారు తినచు త్రాగుచు పెండ్లికి ఇవ్వబడుచుండిరి. నోహోవు ఓడలో ప్రవేశించు దినం వరకు వారు అది ఎరగకుండిరి. అలాంటి సమయం ఉండునని ఆయన చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఇలాగ చెప్పాడు, లోతు దినములు ఎలాగునో అలాగు ఉండునని కూడా ఆయన చెప్పాడు. ఇది మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమున ఇది జరుగును. కడవరి దినాలలో మనుష్య కుమారుడు బయలుపరచబడును. చూడండి, ఈ దూతయగ వ్యక్తిలో అనగా మనుష్య కుమారునిలో ఆయనే మనుష్య కుమారునిగా బయలుపరచుకొనెను. చూడు, సంపూర్ణ నిశ్చయంగా అబ్రహాము ఆయన్ను ఎలోహీం అని పిలిచాడు. అన్యుల లోకము దహించబడక మునుపు కొంచెం ముందు మనుష్య కుమారుడు ఆయనే బయలుపరచుకున్నాడు. దాన్ని ఎలాగూ చేశాడు? ఆయన విశ్వాసికి చేశాడు. అనుకునే విశ్వాసికైతే వారికి బోధ చేయడం కొరకై 2 బోధకులు ఆయన పంపాడు. అయితే నిజమైన విశ్వాసికైతే ఆయన వీపు గుడారపు వెనకాలగా ఉంచి అబ్రహామా అని ఆయన పిలిచాడు. అప్పటికి కొద్ది దినాలకు ముందు అతడు అబ్రాము, ఇప్పుడైతే అతడు అబ్రహాము, నీ భార్యను శారా ఎక్కడా? నీ వెనకాల ఆమె గుడారములో ఉన్నది అని అతడు చెప్పాడు. నా వాగ్దానము నీకు నెరవేర్చబోతున్నాను, నేను దర్శించబోతున్నాను అని ఆయన చెప్పాడు. అబ్రహాము 100 సంవత్సరాల వయస్కుడు, శారా 90 సంవత్సరాల వయస్కురాలు. అయితే కరుణా సంపదకు దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. అది బిడ్డను పొందినది. ఎందువల్లంటే దేవుడు కరుణ గలవాడు. ఆయన సంపూర్ణ కనికర సంపన్నుడు. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన తన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. గమనించండి, ఆయన తన వీపును గుడారం వైపు ఉంచి ఉన్నాడు. ఇది ఎలాగ జరుగును అని శారా నవ్వినది. నేను ముసలిదానను, ఒక కొత్తగా వివాహమైన స్త్రీ వలె నా భర్తతో నాకెలా సుఖము కలుగుతుంది? ఆయనేమో 100 సంవత్సరాలు, మా కుటుంబ సంబంధాలు అనేక సంవత్సరాల క్రితమే ఆగిపోయినవి. ఇది ఎలాగ సాధ్యం? దాన్ని బట్టి ఆమె నవ్వినది. మనుష్య కుమారుడు తన వీపును గుడారం వైపు ఉంచిన వాడై ఈ సంగతులు ఎలాగ సాధ్యమని శారా ఎందుకు నవ్వాలి? ఏంటది? యేసు లూకా 17:30లో ఇలా చెప్పాడు, లోతు దినాలలో ఉండునట్లుగా ఉండునని. ఒకే స్థితిగతులు, అన్యుల లోకము కాలిపోక ముందు ఒకే పరిస్థితులు. ఆయన చెప్పాడు, ఆ దినమందు మనుష్య కుమారుడు ఆయనలో బయలుపరచుకును అని ఆయన వాగ్దానం చేశాడు. మలాకి 4
అది జరుగునని వాగ్దానం చేస్తున్నది. ఓ దినమందు ఎటువంటి ఆశీర్వాదాలు వారు కలిగి ఉన్నారో అలాంటి ఆశీర్వాదాలు ఆరంభ పెద్దెకోస్తు వర్తమానం యుద్ధకు ప్రజలను పునరుద్ధరణ చేయటువంటి వర్తమానం వచ్చును. ఏంటది? అది 2 రెక్కలు గల పక్షిరాజు. కొత్త పాత నిబంధనలయగు 2 రెక్కలు గల పక్షిరాజు ఏమి జరుగునని బైబిల్ వాగ్దానం చేసినదో ఆ వాగ్దానాలు నెరవేర్చుట కొరకై వాగ్దాన రెక్కలు ఎగరవేస్తున్నది. ఆమేన్. లోక వస్తువులతోనూ ధన వస్తు సమృద్ధితోనూ ఈ సంఘశాఖలోనికి ఆయన ప్రజలు వెళ్ళటానికి ఆయన అనుమతించట్లేదు. తన కరుణా సంపన్నత చేత లౌకిక సంఘకాలం అయితే తప్పించుకున్న మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అది నమ్మడి ప్రజలారా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. కరుణా సంపడకు దేవుడు, దేవుని యొక్క కరుణా సంపడతలే అదే నేను కోరుతున్నది. ఆయన యొక్క నీతిని కాదు, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని కాదు, అయితే ఆయన కరుణే నా కాంక్ష. దేవా నా ఇలా జాలి చూపము. మనమంతా అదే భావన కలిగి ఉందాము. ఇక్కడ ఒక స్త్రీ వరుసలో వెనకాల కూర్చుని ఉన్నారు. నేను గమనిస్తున్నాను. అక్కడ ఉన్న ఆమె, నీకు ప్రార్థన కార్డు ఉన్నదా? నీకు లేదా? కరుణాసంపడకు దేవుడు నిన్ను కూర్చుని నాకు చూయించును గాక. నీవెంతగానో భయపడుతున్నావు, అవును కదా? ఎంతో బాధగా ఉన్నావు. నీ కళ్ళు ఎంతో జబ్బుగా ఉన్నవి. ఇది నిజమేనా? అవును నిజమే. ఇప్పుడు వారు దాన్ని మార్చబోతున్నారు. కరుణాసంపడకు దేవుడు నిన్ను అడుగుతున్నాను, మీరు ఇది నమ్ముతున్నారా? ఇప్పుడు నీకు ప్రార్థన కార్డు లేదు, మీకేమీ లేదు, అయితే అది మీకు అవసరం లేదు. గమనిస్తున్నారా? మీకు కృప దయచేయబడి. ఇక్కడ ఒక పొట్టిగా ఉన్న ఒకరు ఇక్కడ ముందు కూర్చుని ఉన్నాడు. అతని శరీరం లావు కావడం చేత అతను బాధపడుతున్నాడు. అది ఇప్పుడే ఈ మధ్యనే వస్తున్నది. అయ్యా అది నిజమేనా? అవును ఇది వాస్తవమే. అదేంటో మీకు తెలియదు. దాని గురించి నీవు భయపడుతున్నావు, అవును కదా? అది ఒక దెబ్బ వలన ఆ విధంగా అయినది, అవును కదా? నీకు ప్రార్థన కార్డు ఉన్నదా? నీకు ప్రార్థన కార్డు లేదు. నీకు ఒకటి అవసరం లేదు. దేవుడు కరుణా సంపడకు దేవుడు. ఓ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మండి. ఆయన అనుమానించవద్దు సుమా, ఆయన నమ్మండి. అవును, ఇక్కడ కూర్చుని ఉన్నారు. బూడిద రంగు సూటు ధరించి కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఇటు చూడండి. నీవు నమ్ముతున్నావా? కరుణా సంపడకు దేవుడు. నీవు హన్నియా జబ్బు వలన కూర్చుని ఉన్నావు. ఆ హన్నియా జబ్బు నుండి దేవుడు నిన్ను స్వస్థపరచగలగని నమ్ముతున్నావా? ఈ వర్ష చివరిలో కూర్చుని ఉన్నవారు నా వైపు చూడు. ఆ హన్నియా నుండి దేవుడు స్వస్థపరచగలని నీవు నమ్మినట్లయితే, నీవు అంగీకరిస్తే దేవుడు దాన్ని చేస్తాడు. నీవది నమ్ముతున్నావా? నీవది అంగీకరిస్తున్నావా? మంచిది. నీవు ఇప్పుడే నమ్మితే నీవది పొందుకుంటావు ఆయన కరుణ చేత. అవునండి. ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె యొక్క శరీరం అంత అభివృద్ధి చెందట్లేదు. అయితే ఆమె నమ్మితే దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు. ఆమె నమ్మితేనే. ఇతరత్ర విషయాలు ఎలాగో అలాగే ఆమె దీన్ని పోగొట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. కరుణను ఆమె పొందును కాక. అది నా యొక్క ప్రార్థన. మిస్సెస్ రాయలీ, ఆ కొద్ది శరీర అభివృద్ధి, ఆ పూర్ సర్క్యులేషన్ దేవుడు స్వస్థపరుస్తాడు నమ్ముతున్నావా? నమ్మితే చాలు. దేవుడు దయాళుడు. ఆయన అటువంటి వాడు కాదా స్టెలా? అవునా? మంచిది. నా జీవితంలో ఆమె నేనెన్నడూ చూడలేదు. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. ఇక్కడ ఒక ఆమె కూర్చుని ఉన్నారు. ఇక్కడే వెనకాల కూర్చుని ఉన్నారు. వెనకాల ఉన్నారు. నా వైపే చూస్తున్నది ఆమె. ఆమెకు కూడా సరైన శరీర ఎదుగుదల లేదు. ఆమె కూడా ఆలోచన చేస్తున్నది. నా బ్రతుకులో ఎన్నడూ ఆమెను చూడలేదు. ఇంకో స్త్రీ ఎలాగో ఈమెకు అలాగే ఉన్నది. నా వైపు చూడు. నేను దేవుని యొక్క ప్రవక్తనని లేక ఆయన యొక్క దాసునని నీవు నమ్ముతున్నావా? నీకింకా గుండె జబ్బు కూడా ఉన్నది. అది నిజమైతే నీ చేయి పైకెత్తు. ఇప్పుడు నీకు అది లేదు. కరుణా సంపడకు దేవుడు ఆయన ఇక్కడ ఈ భవనంలో ఈ రాత్రి సజీవుడుగా ఉన్నాడని తెలియజేసుకుంటున్నాడు. తన కరుణ యందు ఐశ్వర్యవంతుడు. ఆమేన్. ఎంతమంది ఇక్కడ పాపులుగాను పడిపోయిన వారుగా ఉన్నారో మీరు నిలబడి కరుణామయుడుకు దేవా నా ఏళ్ళ కరుణ చూపండి అని చెప్పగలరా? నిలబడండి. ఇప్పుడు మీకు ఆయన కనికరము కావాలనుకున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. పడిపోయిన వాడా లేచి నిలబడు. దేవుడు ఆయన కరుణా సంపదతో ఉన్నాడు. నిజంగా నీవు ఈ స్థితిలో నీవు ముద్దుబారిపోలేదు. ఈ వాగ్దానము ఈ గడికని నీవు కానట్లయితే నిజంగా నీవు సంఘర్షకలోను ఇతరత్ర విషయాల్లోనూ ఎక్కువగా చుట్టబడలేదు. ఇది ఈ ఘడికి ఇవ్వబడిన వాగ్దానమని నీవు చూడకున్నట్లుగా దేవుడు ఆయన కరుణలో సంపన్నుడు.
నిలబడి నీవు ఎవరైనప్పటికీ ఒక్క నిమిషంలో నేను ప్రార్థించబోతున్నాను. నీ యొక్క మార్గాన్ని ఒక మంచి సంపూర్ణ సువార్త సంఘానికి ఏర్పాటు చేసుకోవాలని, క్రైస్తవ బాప్తిస్తాన్ని నీవు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరైనా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నారు అన్నట్లయితే, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నిలబడండి. దేవా, నీ యొక్క కరుణను బట్టి నన్ను జ్ఞాపకముచ్చుకో. నేను జీవించవలసిన రీతిగా నేను జీవించలేదు. దేవుని దీవించునుగాకమ్మా, దేవుని దీవించునుగాక, దేవుని దీవించునుగాక, దేవుని దీవించునుగాక. అవునా, దేవుడు తన కరుణలో సంపన్నతతో ఉన్నాడు. నా మీద కన్ను చూపు. దేవుని దీవించునుగాక. సహోదరి, ఇక్కడ ఉన్నవారిని నేను నిలబడతాను. నాకు కరుణ కావాలని తెలుసుకుంటకు నాకు దేవుడు కావాలి అని ఎంతమంది చెప్పగలరు? నేను సరైన రీతిలో జీవించట్లేదు. నేను ఈ విధంగా జీవించాను, నేను ఆ విధంగా జీవించాను, నేను పైకి కిందకు ఉండినవాడను, అయితే నాకు ఆయన కరుణే కావాలి. దేవుని దీవించును సహోదరుడా. ఇంకెవరైనా దేవుడు కరుణ సంపడై ఉన్నాడని చెప్పగలరా? దేవుని దీవించును సహోదరి, దేవుడు నిన్ను దీవించును సహోదరి. మంచిది, దేవుడు ఆయన కరుణలో సంపన్నుడు. దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. వెనకాల నిన్ను దేవుడు దీవించును, దేవుడు నిన్ను దీవించును. అలాగే నిలబడు. ఇదేమైనా నాకు లాభమేనా సహోదరు బ్రహాం? నిజం, లేచి నిలబడు. చూడు, అదెంత ఉపయోగమో. నీవు నిజంగా విధేయత ఉంటే నీ హృదయములో దేవుడు ఆయన కరుణలో సంపన్నుడై ఉన్నాడు. ఆయన ఎవరను నశించును ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. దేవుడు ఆయన కరుణలో సంపన్నుడు. ఓ దేవా, మా మీద కరుణ చూపండి. ఇక్కడున్న వారిను ఆ ప్రార్థనాకారులు ఎంతమంది కలిగి ఉన్నారు? ఏంటవి? ఏ బీలు. అవును కదా, ఏలు బీలు. ఏ కార్డులు ఎవరు కలిగి ఉన్నారో వారు ఈ వైపు నిలబడండి. ప్రార్థనా కార్డు బి కలిగిన వారు వారి వెనకాల నిలబడండి. ఇక్కడ ఉన్న కొంతమంది దైవ సేవకులు నాకు సహకరించడానికి ఇష్టపడితే అది మంచిది. అలాగున్నట్లయితే ఇక్కడికి రండి. ఇక్కడ మీ సహకారం స్వీకరించడానికి నాకు ఆనందం. మీతో కలిసి సంతోషించు ప్రార్థిద్దాం. బైబిల్ చెప్తుంది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని. అవునండి, నా నామమున వారు దయ్యములు పెట్టుకుని వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. మనం అది చేశామా? దేవుని కృప ద్వారా. అది మనము కాదు. కరుణగల దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు త్రోపుడు మండలంలో ఉన్నవారు, మీరు వారిని ఇక్కడికి ముందుకు ఉంచాలని అనుకున్నట్లయితే వారి కొరకు మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం. మార్గ మధ్యలో ఉన్న వారిని పైకి తీయవద్దు. మంచిది, వారిని నేరుగా ఇక్కడికి తీసుకురండి. వారిలో ప్రతి ఒక్కరికి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన కరుణలో సంపన్నుడై ఉన్నాడు. కొద్ది నిమిషాల సేపు మీరు కుడి పక్కన నిలబడతారా? సో బ్రౌన్ మీతో ఉన్నాడా? రేపు వస్తాడు. ఇక్కడ ఉంటాడని అనుకున్నాను. సోదరు అవుట్లా, సోదరు ఫుల్లర్ ఎక్కడ? నేను మొట్టమొదటి వచ్చినప్పుడు నాతో కొందరు ఉన్నారు. ఇక్కడ తిరిగి వద్దాం. పాతకాల ప్రార్థనా వరుసలు మీకు జ్ఞాపకం ఉన్నవా? మనమంతా నిలబడినప్పుడు, నేను బలహీనై ఉన్నప్పుడు ఆ వైపున ఒకరు, ఈ వైపున ఒకరు నన్ను పట్టుకున్నారు. అప్పటి కూటాలకు మీరు ఎంతమంది వచ్చారు? ఇక్కడ చూడండి, అక్కడ మీకు జ్ఞాపకం ఉంటుంది. ప్రభువైన యేసు నాతో చెప్పినది నేను మీతో చెప్తాను. నేను యథార్థంగా ఉన్నట్లయితే ఈ విషయాలు జరుగుతాయి అని నేను చెప్పాను. అవునా? అటువంటిది ఆ దినాలలో లేనేలేదు. అయితే అది జరిగినది. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి, ఇంకా ఆయన తన వాగ్దాన విషయంలో నమ్మకస్తుడు. ఆమేన్. నిలుపు చేయాలని ప్రయత్నించాను, నా చేతికి కాలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ, వారిలో నేను ఒకరినైనందుకు నేను ఆనందిస్తున్నాను. ఆమేన్. అగ్ని జ్వాలలుగా మండుతున్న హృదయాలు కలిగిన ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు. పెంతెకోస్తులో దిగిన అగ్ని చేత వారు కడగబడి శుద్ధులై ఉన్నారు. ఓ, అది నా గుండెల్లో జ్వాలలు రేకెత్తుతున్నది. ఆయన నామముకు మహిమ కలుగును కాక. నేను వారిలో ఒకరినని చెప్పుటకు ఆనందిస్తున్నాను. నేను ఒక దిక్కుమాలినవాడును, దరిద్రుడును, దౌర్భాగ్యును, గుడ్డివాడును. నేను అదే అయి ఉన్నాను. ఇప్పుడైతే ఆయన కరుణను బట్టి, ఆయన కరుణ సంపన్నతను బట్టి దేవుని రాజ్యమును తెరచూడగలుగుతున్నాను. ఆమేన్. ఆహా, ఆయన ఆజ్ఞలు ఎంత రమ్యమైనవి. నా సహోదరుడా, నీ చంకలో కర్ర మీద లేచి నిలబడు. నీవు లేవలేకున్నట్లయితే సరే, ఇక్కడ నిలబడు. ఇప్పుడే మేము నీ దగ్గరికి వచ్చి నీకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఏ కార్డు వారు, బి కార్డు వారు అక్కడ ఒక ప్రక్కన వరుసగా నిలబడండి. వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దైవ సేవకులైన సహోదరులారా, రోగుల పైన చేతులుంచుట మీరు నిజంగా నమ్మినట్లయితే రండి, వేదిక దగ్గరికి వచ్చి నాతో నిలబడండి. మనం రోగుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు ఆ వరుసలో నిలబడి ఉన్న మీరు, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నదని మీరు నమ్మినట్లయితే, పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఏమి చేయనని చెప్పాడో అదే చేస్తూ నాకు స్వస్థపరచుటకు శక్తి ఉన్నట్లయితే నేను తప్పక చేస్తాను. ఏ విధంగా నేను స్వస్థత నా యొద్ద ఉన్నట్లయితే నేను తప్పక చేస్తాను. నాకది లేదు. దేవుడు నాకు ఒక చిన్న వరాన్ని ఇచ్చాడు. నేనేమి గొప్ప బోధకుడిని కాదు. బోధకుడిని అర్హత పొందుటకు నాకు తగిన విద్య లేదు. ఈ దినాలలో బోధకుడిని పిలువబడే వారికి ఉన్నట్లు అనుభవాలు, వేదాంత విద్య అనుభవం ఉన్నట్లయితే దానికి తప్పక ఏదో ఒక డాక్టర్ డిగ్రీ మొదలగునవి ఉండాలి. నేను వాటికి అర్హుని కాలేదు.
కాలేను. అయితే దేవుడు నా హృదయాన్ని చూచి నేను ఆయనకు ఒకటి చేయాలని ఆయన ఎరిగి ఉన్నాడు. నేను దానిని అభినందిస్తున్నాను. నిన్న ఒక వ్యక్తి నాతో ఇలా అంటున్నాడు, సహోదరు బ్రహ్యాం, నీ ఒక మంచి వ్యక్తివని తలస్తున్నాను. అయితే నీ విధేయత తప్పైన విధేయత అని అనుకుంటున్నాను. నీవు చిత్తమునకు బయట ఉన్నావు. ఆఖరిగా నీవు శిక్షించబడతావని నీకు తెలియదా? నేను అన్నాను, చూడు, నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. నీవు సరే అని చెప్పాలనుకుంటున్నాను, కేవలం వాగ్వాదము కొరకు. నేను తప్పైనట్లయితే అని నేను అనుకోవట్లేదు. అయితే నేను తప్పైనట్లయితే 100 సంవత్సరాలు నేను జీవించబోతున్నానని ఇప్పుడే నాకు తెలుసు. ఆయన నన్ను నా యాత్ర ముగింపున శిక్షించబోతున్నాడు. ఇంకా నాతో చెప్తాడు, నీవు నా పరలోకానికి వచ్చుటకు అర్హుడువు కావు విలియం బ్రెన్హామ్, వెలుపట చీకటిలోకి వెళ్ళు అని అంటాడు. ఏంటో తెలుసా, నేను వెళ్లే వరకు ఏ విధంగా సరే ప్రతి దినము ఆయనను సేవ చేస్తాను. ఎందుచేతనగా అమోఘమైన ఆశీర్వాదాలు అనేకమైనవి నేను పొందుకున్నాను. ఆయన నా ప్రాణము కంటే మెన్నైనవాడు. నేను ఏమై ఉన్నానో, నేను ఏమై ఉందునని నిరీక్షిస్తున్నాను, అవన్నీ ఆయన కృపా కరుణల చేతనే నేను కలిగి ఉన్నాను. నేను దౌర్భాగ్యుడను, దిక్కుమాలినవాడను, పేదవాడను, గుడ్డివాడనై ఉన్నాను. అయితే ఆయన కృపచేత నేను స్వస్థత పొందితని, దేవుని కృపచేతనే నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నాను. నాకు మంచి కనుదృష్టి ఉన్నది. నేను తినటానికి, త్రాగటానికి నాకు ఇంకా ఏమేమి కావాలో అవి నాకు ఉన్నవి. ఆయన నా కొదువులు తీరుస్తానని, నా అక్కలు తీరుస్తానని వాగ్దానము చేయలేదు ఎన్నడు. ఆ దినాన ఆయన నన్ను నెట్టివేసినట్లయితే నేను ఎక్కడుంటానో, అయితే నేను తప్పు అని నేను ఎరిగినట్లయితే, దేవుడు నన్ను తప్పు కోసమే ఎన్నిక చేసుకున్నట్లయితే తప్పెదస్తుడుగానే ఉండటానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఆయన యొక్క చిత్తమును చేయగలుగుతాను. ఆయన చిత్తమే నెరవేరినట్లు నేను ఆయనను ప్రేమిస్తాను. అది చాలా పెద్ద వివరణ. అయితే నేను గ్రహించాలనుకుంటున్నాను. నేనే ఆత్మతో చెప్పిందునో దానిని చూసారా, నేను ఆయన యొక్క చిత్తమును చేయగలుగుతున్నాను. ఒక దానికోసం ఒకసారి నేను ఆయన అడిగాను, లేదు అని ఆయన తల ఊపాడు. ఆయన సరే అంటే నేను ఎంతగానో సంతోషించేవాడనో అంతగా సంతోషించాను ఆయన లేదు నందుకు. ఎందుకనగా ఎల్లప్పుడూ కూడా నీ చిత్తమే నెరవేరుగాక అని చెప్పవలసి ఉన్నది. ఆయన కాదు కాదు అనేవి ఆయన చిత్తమైతే అలాంటప్పుడు ఆయన సరే సరే అని చెప్పు వాటి కంటే అవి గొప్పవి. అది ఆయన చిత్తమని అవుతున్నది. అది ఆయన ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడే. ఆమేన్. నేను ఆయన గురించే మాట్లాడుతున్నాను. నేను నిలుపు చేయలేకున్నాను. ఆయన ఎంతగానో నాకు వాస్తవమైన వాడు, నాకు ఎంతగానో వాస్తవమైన వాడు. స్నేహితులారా, నేనెంత ఏమై ఉన్నానో, నేను ఏమి కలిగి ఉన్నానో, నేనేమి ఎదురు చూస్తున్నానో అదంతా యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన వాక్యములో ఘనీభవించి ఉన్నది. పరిశుద్ధాత్మక సాక్ష్యం కొరకు ఈ రాత్రి నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. వర్తమానం కొరకై కొందరు దానితో ఏకీపించడం నాకు తెలియను. నేను చెప్పినట్లుగా అయితే నేను ఒక వర్తమానం కొరకు బద్ధున్నై ఉంటున్నాను. ఒక గుర్తు వెళ్లి ఉన్నది. ఆయన దేవుడే అని చూచుచు దేవుడు అలా ఊరికనే ఒక సూచనను పంపడు. ఒక వర్తమానము, ఒక స్వరము ఎల్లప్పుడూ గుర్తును వెంబడిస్తుంది. ప్రతి ఒక్కరికి అది తెలుసు. యేసు సూచనలతోనూ అద్భుతాలతోనూ వచ్చాడు. ఆయన అద్భుతాలు సూచికలు చేస్తున్నప్పుడు ఆయన గొప్పవాడై ఉండెను. అయితే ఆయన కూర్చుని వర్తమానం వచ్చినప్పుడు, అనగా నేను నా తండ్రి ఒకటై ఉన్నాము అను వర్తమానం తెచ్చినప్పుడు, అయ్యయ్యో అది వారికి తప్పైపోయింది. చూశారా, ఆయన స్వరము సూచిక్రియను వెంబడించను. మోషేకు 2 సూచికలు ఇవ్వబడినవి. అయితే ప్రతిదానికి ఒక స్వరం ఉన్నది. అవును కదా. నేను ఇక్కడను మరొక చోటను గుర్తు యొక్క స్వరాన్ని గూర్చి నేను బోధించాను. అది తప్పకుండా ఒక స్వరం యొక్క సూచిక్రియను గుర్తు ఉండవలసి ఉన్నది. అది మారుతుంది. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటున్నది. అది అలాగే కాకపోతే అది దేవుని యొద్ద నుండి రాదు. ఒక వ్యక్తికి ఒక వింత అయినా లేక ప్రత్యేకమైన పరిచర్య ఉన్నట్లయితే, బైబిల్లో అది సత్యమే అని కనుగొనబడినట్లయితే, ఆ మనిషి ఇంకా పాతదైన అదే సంఘర్షణ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటే అది వదిలేసాయి. దానితో ఏం పని లేదు. దేవుడు అలాంటి దానిని చేయడు. అది మిగిలినదై మురిగిన మన్నా. అది 40-50 సంవత్సరాల కిందట ఉండి పురుగులు పట్టినది, లేక నీవేమని పిలుస్తావు, అనేక సంవత్సరాల కిందట పడి ఉన్న పాతదైన మన్నాను భుజించడానికి ప్రయత్నించుట. ఇశ్రాయేలీయులు తమ యాత్రలో ప్రతి రాత్రి కొత్త మన్నాను పడినది. అవును కదా. నీవు దాన్ని నిలవ చేయకూడదు. మనం గతించిన కాలంలో మనం బ్రతకలేము. మన యాత్రలో మనం ప్రయాణం చేస్తూ పరలోకముడి పడిన స్వచ్ఛమైన మన్నాను మనం భుజిస్తున్నాము. తల వంచుకుందాము. ప్రభువైన దేవా, నీ సన్నిధి ఎంతగానో నిజమైనది. ప్రభువా, నేను కృపను గూర్చి తలచుచుటిని. నీవు చేయు అనేకమైన సంగతులు ఇప్పుడే మేము చూచితిమి. నీవు నీ ప్రజలతో భాషలు మాట్లాడుట, నీవే భాషలకు అర్థం చెప్పుట ఇప్పుడే మేము చూచితిమి. ఓ దేవా, నీవు రోగులను స్వస్థపరచుట, కుంటివారికి కన్నులు తెరచుట, ఇవన్నీ మేము చూచుచుండగా, కుంటివారు నడుచుట, చెవిటివారు మూగవారు మాట్లాడుట మేము చూచుచున్నాము. నీవెంతటి గొప్ప దేవుడువు, ఘనుడైన దేవుడువు.
ఆ తర్వాత ఈ కడవరి దినాలకు దీనిని వాగ్దానం చేశావు. మాకెన్నెన్నో ప్రకృతి సంబంధమైన అనుకరణలు ఉన్నప్పటికీ ఒక నిజమైన దేవుడు ఒక చోట ఉన్నాడను చాటింపు మాకున్నది. అది నిజంగా వాస్తవమైనదే. పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేమెంతో దైవ చింతన కలిగి నీవిక్కడ ఉన్నావని చూచులాగునా మేము అలాగ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఈ వరుసలోనున్నవారు ఈ వరుసల్లో వెళ్ళువారు ప్రభువా, మేమెందుకు చేస్తున్నామంటే వారికి మేము వాగ్దానం చేశాము. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును అని నీవు చెప్పి ఉంటివి. ఇక్కడ దైవసేవకులైన సహోదరులు నిలబడి ఉన్నారు. నీవు ఏర్పరచుకున్న మనుషులు జగదుత్పత్తికి మునిపి వారు ఏమై ఉన్నారో ఈ రాత్రి అదే ఉన్నారు. భూమి అనేది లేనప్పుడే మేమిక్కడ ఈ రాత్రి నిలబడి ఉంటామని నీవు విరిగి ఉన్నావు. నీవు అనంతుడుగు వాడవు. అందుచేత పరలోకపు తండ్రి, మేము ఈ విధంగా ప్రార్థిస్తున్నాం. ఈ వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు కలిగిన వారు, ఇంకా వారు ఎవరైనప్పటికీ ఈ వరుస దాటి వెళుతూ ఉన్నప్పుడు వారి యొక్క హృదయ రహస్య కలిగిన దేవుడు వారు నిజంగా అంగీకరిస్తే వారిని స్వస్థపరచగలరని వారు గ్రహించుదురు కాక, కేవలం చూచి గ్రహించుదురు కాక. ఆ ఇతరి సర్పాన్ని చూచిన ఆ మనుషుడు అది ఇతరి ముక్కుగా దాన్ని చూచినప్పుడు అతను ఈనాడు స్వస్థత పొందడు. కారణం అది ఏమైనది దాన్ని గుర్చిన గ్రాహ్యం అతనికి లేదు. ప్రభువా, ఈ రోజు ఆ విధంగానే ఉన్నది. వారికి వరముగా దానిని చూచి వారికి ఏదైనా సహకారిగా ఉందని తలచినట్లయితే వారికి ఆ అర్థము లేక ఆ గ్రాహ్యము లేదు. దేవుని యొక్క సన్నిధి కేవలం ఇక్కడ ఉండి వారిని స్వస్థపరచుటికే ఉండే అని ఉండునని రుజువై ఉన్నది. తండ్రి, అది దయచేయండి. అది జరుగునుగాక యేసు నామమున ఆమేన్. ఇక్కడ ఉన్నది స్త్రీ గాని పురుషుడు గాని వారు ఎవరినప్పటికీ ఆ పియానిస్ట్ నేను వారిని కోరుతున్నాను, అక్కడికి వెళ్లి ఆ పాటను వాయించండి. జాలిగల యేసు ఘనుడైన వైద్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనే దానిని ఆ పియానిస్ట్ అక్కడికి వెళ్ళినప్పటికీ ఆమె ఇష్టమైతే చేయవచ్చు. ఇండియానాలోని ఫోర్ట్ వైన్ లో నా యొక్క మొదటి స్వస్థత కూడిక నాకు జ్ఞాపకం ఉన్నది. ఒక చిన్న ఆమిష్ అమ్మాయి పియానో దగ్గరికి కూర్చొని జాలిగల యేసు ఘనుడైన వైద్యుడు ఇక్కడ ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు అను పాటను వాయించుచున్నది. ఒక ఉచ్చకాలు చేతులకు ఒక చిన్న బిడ్డను నా ఎద్దుకు తీసుకుని వచ్చారు. నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అది నా చేతుల నుండి ఎగిరిపడి వేదికపైనే పట్టుకుంటుంది. తల్లి మూర్ఛిల్లిపోయినది. అమ్మమ్మ తన చేతి రుమాలను అలా విసిరివేసి ఏడుస్తూ ఉన్నది. ఈ చిన్న ఆమిష్ అమ్మాయికి పెంతెకోస్తు వాళ్ళ గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే ఆమె ఆమిష్ సంఘానికి సంబంధించినది. అయితే ఆమె ఆడుతున్నది. ఆమె పొడవాటి వెంట్రుకలు విడిపోయినవి. ఆమె ఆత్మలో ఆవేశపడుతున్నదై అన్య భాషలతో పాటలు పాడుతున్నది. అక్కడ పియానో కీలు పైకి కిందికి కదులుతూ జాలిగల యేసు గొప్ప వైద్యుడు ఇక్కడ ఉన్నాడు అను పాట వాయిస్తున్నది. ఆమేన్. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు మనమంతా ప్రార్థన చేద్దాం. అక్కడున్న వారందరూ ప్రార్థించండి. వరుసలో వస్తున్న మీరు చేతులు మీ పైన పెట్టినప్పుడు గుర్తుంచుకోనండి. యేసు చెప్పాడు, నీవు నమ్మేలా నీవు బాగుపడదు. మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మనమంతా పాడుకుందాము. Let's just close your eyes now. We sing. Hearts do cheer. Oh, hear the voice of Jesus. Sweet as snow in Seraph's song. గొప్ప వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. తాను జాలిగల యేసు. మనం పాడుతున్నప్పుడు కళ్ళవసుకుందాం. ఆయన మాట్లాడను. అది హృదయానికి ఉల్లాసాన్ని కలుగు చేయండి. ఓ యేసు స్వరాన్ని వినండి. సిరుపుల పాటల్లో మధుర రాగమున్నది. మధ్యన నోట మధురమైన నామమున్నది. తండ్రి దేవా, నీ ప్రజల మధ్య సంచారం చేయండి. ఓ యేసు, ఆశీర్వాదకరమైన నామము అది. మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. నా మాట తీసుకో లేదా నీవే నమ్ము. అక్కడున్న ప్రతి ఒక్కరు వీరికై ప్రార్థన చేయండి. Sing it right with me. He speaks the moving heart to cheer. Oh Lord, I believe. Oh Lord, I believe. All things. ఓ ప్రభువా, నేను నమ్ముతున్నాను. ఓ ప్రభువా, నేను నమ్ముతున్నాను. సమస్తమును సాధ్యమే. ఓ ప్రభువా, నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను.
అని చెప్తూ అందరూ నమ్మువారందరూ ఈ విధంగా చేయి పైకెత్తండి. ఇక్కడ ఒకరు కూర్చుని ఉన్నాడు. నేను ఇంకా ఎందుకు మాట్లాడుతున్నానంటే, కూర్చున్న ఒకరు క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్నాడు. అతడు ఈ ఊతకోళ్ళ మీద ఉన్నాడు. అతను బ్రతకడానికి ఈ లోకములో ఉండే వేరొకటి లేదు, దేవుడు తప్ప. అతని ప్రేమలన్నిటిలో క్యాన్సర్ తో ఉన్నాడు. దేవుని కరుణ లేనట్లయితే అతడు చనిపోతున్నాడు. ఈ మనిషి యొక్క ఆదరణ కొరకై నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇప్పుడు వైద్యులు నీకు ఏమీ చేయలేరని నీకు తెలుసా? దాన్ని దాటిపోయావు, అవునా? నీకు ఒకే ఒక తరుణం ఉన్నది, అది క్రీస్తులో మాత్రమే. అవును సహోదరుడా, నీవు ఒక దినాన చనిపోతావు కూడా. యేసు ఆలస్యం చేస్తే నువ్వు వెళ్ళవలసి ఉన్నది. నేనిక్కడ నిన్ను కలుసుకునవలసి ఉంటున్నది న్యాయ తీర్పు స్థానాన. ఇది మీకు తెలుసా? టెలివిజన్ లో మాదిరిగా మన వ్రేలిని కదిలించినా, మరి ఏదైనా చేసినా, ప్రతి సమయంలో ప్రతి దానిని టెలివిజన్ పట్టుకుంటుంది. అది రికార్డు అవుతున్నది. మనం చెప్పే ప్రతి మాట రికార్డు అవుతున్నది. చూసారా? టెలివిజన్ దాన్ని రుజువు చేస్తుంది. టెలివిజన్ చిత్రాన్ని తీయదు లేక తయారు చేయదు. అది కేవలం టెలివిజన్ లోనికి మలుపులు తిరిగే మార్గాలే అవి. చూసారా? అది తయారు చేయదు. ఆదాము భూమిపై నడుస్తున్నప్పుడు టెలివిజన్ ఉన్నది. మోషే ఎర్ర సముద్రం యొద్ద వచ్చినప్పుడు టెలివిజన్ ఉండెను. కర్మెలు పర్వతం పైన ఏలియా ఉండినప్పుడు టెలివిజన్ ఉండెను. చూశారా? అయితే ఇప్పుడు దానిని కనుగొన్నారు వారు. అవును కదా? మనము చేసే ప్రతి కదలిక, మనము చేసే ప్రతి శబ్దం తీర్పు దినాన మనము కలిసినప్పుడు అది వినిపింపజేస్తున్నది. మనము చేసే ప్రతి కదలిక అక్కడ మనల్ని కలవవలసి ఉంటున్నది. ఒక దైవసేకునిగా నేను మీకు చెప్పు ప్రతి మాటకు నేను జవాబు చెప్పవలసి ఉన్నది. అది నేను చేయవలసి ఉంటున్నది. ఎందుకనగా దానికి నన్ను దేవుడు బాధ్యుని చేస్తాడు. ఇప్పుడు నేను చేయగలిగినట్లయితే నేను నిన్ను బాగు చేస్తాను. ఎందుకంటే నీకు కొద్ది సమయం మాత్రమే ఉన్నది. అది దేవుడు అంగీకరించకపోతే. ఇప్పుడు నేను దిగివచ్చి నీ కొరకు ప్రార్థన చేశాను. నేను ఎలా చేయాలో నేను ఎరిగినంతా చేశాను. సహోదరుడా, ఆ స్థితిలో కూర్చున్న మనిషికి నేనేమి చేయగలనో అదంతా చేస్తాను. గమనించు, నేను ఒకటి అడుగుతాను. నీవెప్పుడో స్వస్థత పొందుకున్నావు, ఎందుకంటే యేసు చెప్పాడు అలాగును అని. చూస్తున్నారా? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. నీ హృదయాంతరంగంలో నుండి నీవు అది అంగీకరించగలిగితే నీవు ఇప్పుడు చనిపోవు, నీవు బ్రతుకుతావు. చూడండి, ఈ గదిలో నుండి టెలివిజన్ రాబోతున్నదని మనకు ఇప్పుడు తెలియను. మనం అది ఎరిగి ఉన్నాం. మనం అది చూడము, మనం అది చూడలేము. దాన్ని పట్టుకుంటకు మన కన్నులు నిర్మితము కాలేదు. మన జ్ఞానేంద్రియాలు పట్టుకోలేవు. దాన్ని పట్టుకోవటానికి క్రిస్టాల్ లేక అలాంటిది ఏదైనా తయారు చేయబడిన గొట్టం పట్టుకుంటుంది. ఆ విధంగా దేవుడు ఉంటాడు. మనం ఆయన చూడము, అయితే ఆయన ఎక్కడ ఉన్నాడని మనకు తెలియను. యేసుక్రీస్తు అలా ఉంటాడు. చూడు, ఆయన ఎలాగూ తన్ను తాను తయారు చేసుకుంటాడో ఆయన ప్రకటన చేశాడు. ఇప్పుడు స్వస్థత విషయమైతే ఆయన ఇప్పుడే ఇక్కడ నిలబడినట్లయితే ఆయన నీకేమీ కాదు. చూశారా? ఏ విషయము కాదు. దేవుని యొక్క కుమారుడు ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే ఆయన ఇక్కడే ఉన్నాడు. అయితే ఆయన ఇక నీకేమీ చేయలేడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ముందుగానే తన్ను తానుగా గుర్తింపు చేసుకుని ఉన్నాడు. చూస్తున్నారా? ఆయన ఇక్కడే ఉన్నాడు. నేను స్వస్థపరచుటకు, నేను బాగు చేయుటకు. అక్కడ ఆ స్త్రీని తాను చెప్పినది, నీవు ఆశీర్వాదం అడిగావా లేక ప్రవచనం మరొకటి ఆమె ఒక బిడ్డను పొందుకోవాలని అని కోరినది. ఆ త్రోపుల కుర్చీలో కూర్చున్న ఆ స్త్రీ ఆమె చేసినది, ఆమె ఆ బిడ్డను పొందుకున్నది. ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఇప్పుడు ఆమెకు గొంతుకు ఆపరేషన్ జరిగినది. అది ఆమెకు ఇరుకును పడివేసినది. అనేకమైన సంగతులు జరగడం మనం చూశాము. చెల్లి, నీవు మంచి క్రైస్తవ స్త్రీవని నాకు తెలుసు. నీవు ఆ విధంగా అక్కడ కూర్చొని ఉండటానికి దేవుడు ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను, బహుశా నీవు విశ్వాసం కోసమే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడి నుండి బయటకు వచ్చుట కొరకై. అవునా? అయితే ఇప్పుడు చూడు, దానికై మనం ప్రయత్నం చేయవద్దు. దాన్ని కలిగి ఉందాం. చూడండి, మనం అక్కడ ఉండబోతున్నాం. దాని యందు ఉన్నదంతా అదే. ఇప్పుడు దాన్ని మనము ఆరంభించబోతున్నాము. మనము స్వస్థత పొందబోతున్నాము. కుర్చీలో కూర్చుని ఉన్నవారు మీరెవరైనప్పటికీ క్రీస్తు మన మధ్య ఉన్నాడని గుర్తుంచుకోండి. నీవు ఇప్పుడు ఇలా చెప్తావు, ఇక ఎవరైనా ఉన్నారా? నా పటం వచ్చుచుంటా నీవు చూస్తున్నావా అని. ఓ అవును, చిట్టి చివరికి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాటలు ఈ గదుల నుండి వెళుతున్నవి. అవి ఎన్నడూ చనిపోవు సుమా. శాస్త్ర ప్రకారంగా అవి సత్యమని ఎంతమందికి తెలుసు? మంచిది. ఏంటది? వ్రాయబడిన మాటను ఆ తర్వాత ఆత్మ పట్టుకుని దాన్ని రుజువు చేస్తున్నది. ఓ మహిమ! ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రభు ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు. మనం ఆయన ఎంతో చూశాము, ఆయన ఎంతో చేశాడు. ఎంతో తెలుసా? ఓ విధంగా మేము దాని విషయమై తలక్రిందులైనంత వరకు మనం గుర్తిస్తే ఎంత బాగుండు. ఏదో ఒక విధంగా మెచ్చిగా కాదు, వేదాంత రూపంగా కాదు. ఆయన ఈ దినాన కనపరుచుకున్న వాగ్దానం చేసిన రీతిగా ఆ రుజువులతో ఇక్కడ అది మన మధ్యనే తెలియపరుస్తున్నది. ఎటువంటి అద్భుతకరమైన సంగతి! అది అద్భుతకరమైన విషయం కాదా? ఇప్పుడు నీవు దాన్ని నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? నీవు చనిపోవు, నమ్ము, నువ్వు బ్రతుకుతావు. నీవు దేవుని ఘనపరచబోతున్నావు. నీవు ఎప్పుడైనా బాప్తిసం తీసుకున్నావా? నీవు క్రైస్తవుడు, అవును కదా? నీవు క్రైస్తవుడువా? నీవు దేవుని ఘనత కొరకు జీవించగొడుతున్నావు. అలా అయితే
వెళ్ళు, బ్రతుకు. నా సహోదరుడా, యేసుక్రీస్తు నామమున బ్రతుకు. సహోదరి, దేవుని మహిమ కొరకు నీవు నడవాలనుకుంటున్నావా? నీ బిడ్డను జాగ్రత్త తీసుకుంటే కొరకై అలాగైనా సహోదరి, యేసుక్రీస్తు నామమున నడు. మీరంతా యేసుక్రీస్తు నామమున అలా చేయగొడుతున్నారా? మర్చిపోవద్దు, ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఈ వెస్ట్వుడ్ మోటల్ను దేవుని యొక్క సన్నిధికడ గుర్తించబడినది. ఆయన పక్షపాతి కాడు. నీవు నమ్మాలని ఆయన కోరుతున్నాడు. నీవు ఆయన ఇప్పుడు నమ్ముతున్నావా? ఆమేన్. దేవుడు మనల్ని దీవించును. ఇప్పుడు తల వంచుకుందాము. ఎవరు వీడ్కోలు చెప్తున్నారో నాకు తెలియదు. సహోదర మషిగన్ ఇక్కడికి వస్తారా? సహోదరుడా, అతని ప్రార్థనతో వీడ్కోలు ఇస్తారు. దేవుడు మనల్ని దీవించును.